కోట శ్రీనివాసరావు గారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు సార్? బాగానే ఉన్నానండి. ఈ మధ్య అవకాశాలు సన్నగిల్లినట్లున్నాయి. ఆయన నన్ను అడగాల్సిన ప్రశ్న కాదు, తెలుగు నిర్మాతల్ని దర్శకుల్ని అడగాల్సిన ప్రశ్న. నా వయసు పెద్దదైనా నా వయసు తగ్గ వేషాలు ఏవో ఒకటి ఉంటాయి, అన్ని సినిమాల్లో ఉండాలని లేదు. కాబట్టి అవకాశాలు తక్కువగా ఉన్నాయంటే ఎవడన్నా అవకాశం ఇస్తే కదా నేను యాక్ట్ చేయగలిగేది. నా హెల్త్ అది బాగానే ఉంది, బాగానే ఉన్నాను. కాకపోతే కొంచెం కాళ్ళు అది కొంచెం నడవటం ఇబ్బంది తప్ప నాకేం ఇది లేదు. ఏదో నడుస్తుంది బండి, వాళ్ళకి లేదు నాకేముంది. మనం ఎంతసేపు అడగటం వరకే. అనారోగ్యం కూడా కారణం అని చెప్పేసి అనుకుంటున్నారు. సో ఇది అనుకోవడానికి ఏముందండి? ఇప్పుడు నీ గురించి అనుకోరు, నా గురించి అనుకోవడానికి పెద్ద విశేషం ఏముంది? ఏదో వింటారు, మీరు విని నన్ను అడుగుతున్నారు. అనారోగ్యం అంటే ఎవడొచ్చి మాట్లాడాడు నాతో? ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను కదా, మరి ఏమనుకుంటున్నారు మీరు? అనారోగ్యంగా ఉన్నానా ఆరోగ్యంగా ఉన్నా అన్నారు? ఆరోగ్యంగానే ఉంటే కదా ఇంటర్వ్యూ ఇచ్చేది. నా దగ్గరకు వచ్చి ఎవరన్నా మాట్లాడి చేస్తే అది వేసారంటే అర్థం ఉంది. ఊరికే ఏదో అనుకుంటుంటారు. అందులో సినిమా వాళ్ళు అంటే ఇంత ఉంటే అంత అంటారు. ఇప్పుడు మీ వయసు ఎంత అండి? అవసరమా? ఈ వయసు చెప్తావా? కానీ నేను అడుగుతున్నావు కాబట్టి చెప్తాను. 73. ఈ వయసులో అవకాశాలు వస్తే చేస్తాను అంటున్నారు. ఇప్పుడు ఇది అవకాశం వస్తే చేసింది కదా, నేను వచ్చి అడగలేదు కదా మీ ఆఫీస్కి. మరి కానీ సినీ ఇండస్ట్రీలో అనుకుంటున్నారు. ఇండస్ట్రీలో 190 అనుకుంటారండి. ప్రతిదానికి నేను ఎక్కడ చెప్పను. కోట్లు ఖర్చు పెట్టి పరభాషా నటుల్ని తీసుకొచ్చుకుంటున్నారు. కోట్లు ఖర్చు పెట్టి పరభాషా నటుల్ని మన దగ్గరకు తీసుకొచ్చుకుంటున్నారు తెలుగు ఇండస్ట్రీకి. సో రెమ్యూనరేషన్ ఎక్కువగా తీసుకుంటున్నారనా, లేకపోతే వేరే కారణం ఏమైనా ఉంది అని చెప్పేసి అనుకోవచ్చా? మీకు తెలియదు, నాకేం తెలుస్తుంది చెప్పండి? మీకు అన్నీ తెలిసి ఆ ప్రశ్న వేస్తారు. మీకు ఎవరైనా సమాధానం చెప్పారా చెప్పండి? నేను ఇప్పుడు కాదు మాట్లాడింది. అక్కడ చూడండి, అక్కడ హంగర్ స్ట్రైక్ చేశాను ఒకప్పుడు 94లో. అప్పటి నుంచి నాది వన్ మ్యాన్ ఆర్మీలాగా పోడుతూనే ఉన్నాను. పరభాషా నటుల్ని ఎప్పుడు నేను అన్నండి. నేను వెళ్ళి పరభాషలో చేయట్లా. అమితాబ్ బచ్చన్ గారితో చేశాను, మరి తమిళ్లో 30 సినిమాలు దాకా చేశాను. మరి కాదు, అట్లా కాదు కదా. నేను నటుల్ని అంటలేదు. నటులు అంటే నజీరుద్దీన్ షా, నానా పాటేకర్, అలాంటి వాళ్ళు ఎవరన్నా మహానుభావులు, అమితాబ్ బచ్చన్ ఇలాంటి వారిని తీసుకొచ్చుకోండి, చక్కగా మంచి వేషాలు చేయించుకోండి. మొన్న ఏదో మోహన్ లాల్ గారిని తీసుకొచ్చి ఏదో సినిమాలు పెట్టారు. ఆయన కన్నడంలో మహానటుడు. మరి ఇంకా అలాంటి వాళ్ళని ఎవరినైనా యాక్టర్లు తీసుకొచ్చి చేసుకోండి. నేను అనేది పరభాష నటుల్ని అంటలేదు, పరభాష వాళ్ళని అంటాను. ఇప్పుడు వచ్చినటువంటి బొంబాయి వాళ్ళని ఎప్పుడన్నా మీరు ఇంటర్వ్యూ చేయండి, మరి నన్ను చేయడం కాదు. ఇప్పుడు మీ టీవీలు పెట్టి చూస్తే ఛానల్లో డైరెక్టరు, యాంకరు, హీరోయిన్ కూర్చుంటుంది. ఎవరి కోసం ఎంటరు? అమ్మాయి తెలుగు రాదు, తెలుగు మాట్లాడదు. డైరెక్టర్ ఇంగ్లీషు మాట్లాడతాడు, యాంకర్ ఇంగ్లీషు. ఏం మాట్లాడతాం? ఏం ఇంటర్వ్యూ అండి అది? సాగుతుందంటే మీకు అదే. దానికి మళ్ళీ మీరు చేస్తూ మీరు అడుగుతారు అంటే నేనైనా అడుగుతున్నాను. మీరు అడగాల్సిన ప్రశ్న నేను అడిగాను. అనుకుంటారు చెడు, దానికి నేనేం చేయను. నేనేం నా ఒక్కడి కోసం అడగట్లేదే, నాకేం వేషాలు లేక అడగట్లేదే. ఏదో భగవంతుడు ఇచ్చాడు, బాగానే ఉన్నాను, చల్లగా బాగానే ఉంది. 10 మందికి లీవ్ అండ్ లెట్ లీవ్. మనం బతుకుతూ 10 మంది బతకాలి. ఎంత ఇంటెలిజెన్సీ ఏది ఉంది చూడండి. ఆ కృష్ణనగర్లో ఒకటి కొట్టుకుంటూ ఉంటారు. ఎంతంత తెలివిగల పిల్లలు ఉన్నారు. మరి కో డైరెక్టర్లు, కెమెరా అసిస్టెంట్లు ఎంతమంది ఉన్నారు. వాళ్ళందరి పరిస్థితి ఏమిటి? ఎవరు చూస్తారు వాళ్ళని? మీరేమో ఒకప్పుడేమో తెలుగు ఇండస్ట్రీ రండి 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 అని అందరిని పిలుస్తారు. ఇక్కడికి పిలిచి ఏం చేస్తాం? ఏం చేస్తున్నావు? అందరికీ వాళ్ళకి తెలుసండి. మీరు వాళ్ళని అడగరు. వాళ్ళనేమో బాబు బాబు అనుకుంటూ, ఏమండి అని డైరెక్టర్ గారు అనుకుంటూ, ప్రొడ్యూసర్ గారు అనుకుంటూ వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తారు. వాళ్ళేదో చెప్తారు, ఇంటర్వ్యూ వెళ్తారు. నాలాంటి వాడు చెప్తే గొడవ. మీరు ఎందుకు చేస్తున్నారు గొడవ? ఏం చేసి గొడవ లేదా? గొడవ అయితే ఊరుకుంటారు ఇప్పటికి అనేవాళ్ళు. నేను అడగాల్సిన ప్రశ్న అడిగాను. తెలుగు వాళ్ళు పైకి తీసుకురండి. తప్పే ఉంది దానివల్ల. తెలుగు సినిమా పరిశ్రమలో మీ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారని అనుకుంటున్నారు? మీరు ఎవరు అనుకుంటే అది నాకేమి. నేను ఒకటి స్థానం నేను తీసుకోవాలని రాలేదు. నా స్థానం ఇంకోటి తీసుకుంటాడని ఆలోచన లేదు.
నాకు ఎంతవరకు ప్రాప్తమో అంతవరకు వస్తే నటిస్తాను. రేపటి నుంచి లేవురా నీకన్నారు భగవంతుడు. ఓకేమా, ఇంట్లో హాయి కూర్చొని కృష్ణారావు అనుకుంటూ కూర్చుంటాను. అదే ఉంది. ఉంది రండి అన్నారు, వెళ్తాను. ఇందాకేదో ఫోన్ వచ్చి డ్రెస్ కాస్ట్యూమ్ వాళ్ళు కొలతలు అవి తీసుకెళ్ళారు. ఏదో వారం రోజులు వేసమన్నాను. సరే ఓకే, ఏదో వచ్చింది. నేను వెళ్ళి ఎవరిని అడగట్లేదు, అడగాల్సినటువంటి పొజిషన్ లేదు నాకు. అంటే అంటానికి గర్వం అనుకుంటే కాదు, సేఫ్ పొజిషన్లో ఉన్నాను. కొన్ని లక్షల మంది కంటే బెటర్ నేను అనేది అదే. నాకు తెలిసినటువంటి వాళ్ళు ఎంతోమంది పాపం వృత్తి లేక చాలా ఇబ్బంది పడుతూ రోడ్ల మీద తిరుగుతున్నారు. కొంతమంది ఏం అనలేక నేను కనపడితే బయటికి తీసుకెళ్ళి, గురుగారు నా పరిస్థితి ఏం బాగాలేదు, కొంచెం కాస్త ఇబ్బందిగా ఉంది అంటే 5,000 10,000 అటు ఇస్తూనే ఉంటాను. అది నా గొప్పగా నేను ఎవరికి చెప్పట్లేదే. నన్ను అడిగితే చెప్తారు. ఇప్పుడు కనీసం నేను తెలుగు ఇండస్ట్రీకి ఒక 7-8 లక్షలు ఇచ్చి ఉంటాను ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ వాళ్ళకి కానీ. అది నేనేం గర్వంగా చెప్పుకోవట్లేదే. అలాంటివి ఏవో కాస్త మంచి గుణాలు ఉన్నాయి కాబట్టే నన్ను ఊరికే మీ ద్వారా ఊరికే ప్రశ్నలు వేస్తున్నారు, కానీ వాళ్ళు ఏమన్నారు కాబట్టి మీరు వేస్తున్నారు. కానీ మీకు మాత్రం మనసులో లేదు, తెలుగు వాళ్ళు మమ్మల్ని బైక్ తీసుకురాకుండా వీళ్ళందరూ ఏంటి అని మా మనసులో మీకు లేదు. అందరికీ ఉంది. ఇది అందరి నోట్లోనూ మెదిలేటువంటి మాటే. కాకపోతే నా ప్రొఫెషన్కి భయపడి గబాలను ఏదో మనం ఉన్నాను, ఇప్పుడే బయటకు వస్తున్నాం, మా ఉన్నది కూడా పోద్దామని భయపడి ఎవరు అడగట్లా, నేను అడుగుతున్నా, అంతే తేడా. అయితే కోట శ్రీనివాసరావు గారికి కోపం చాదస్తం పెరిగిందని యువ డైరెక్టర్లు ముందుకు రావట్లేదని చెప్పేసి తెలుస్తోంది. యువ డైరెక్టర్లు ముందుకు రావట్లేదు సినిమా అవకాశాలు ఇవ్వడానికి అనేది. మానేమనండి. నా కోపం అని అనుకున్నారు, వాళ్ళకి ధైర్యం లేదనుకుంటాను. ఏముంది దాంట్లో? ఊరికే ఎందుకండి ఈ మాటలన్నీ, ఇవన్నీ పిచ్చి మాటలు. యువ దర్శకులు ఎంతమంది, ఒక్కొక్కడు ఏమైనా 40 సినిమాలు తీశారా? దర్శకులు అంటే ఇప్పుడు 5-6 ఉన్నారు, డైరెక్టర్లు అంటే 5-6 ఉన్నారు, హీరోలు 30 మంది ఉన్నారు, 30 పైన ఉన్నారు, ఎవరెవరో ఏం తెలియదు. అవన్నీ ఊరికే పిచ్చి మాటలండి అనుకుంటారు యువ దర్శకులు. వాళ్ళకేదో వాళ్ళు అసలు ఏంటి లేదు, నేను తెలుగు నేను ఉద్భవిస్తాను, నేనేదో ఉద్ధరిస్తానని చెప్పి మాట్లాడతారు బయట. అడిగి వెళ్ళిన తర్వాత బాబు అని చేతులు అడిగి ఛాన్స్ వస్తే చాలని అలాంటి వాళ్ళని అడిగితే తెగ చెప్తారు. ఏముంది దాంట్లో? అనవండి హరీష్ శంకర్ గారిని వాళ్ళని కోట శ్రీనివాసరావు ఆర్టిస్ట్ కాదని ఎందుకంటారు ఎవరినైనా? నేను పిచ్చోడినా, ఊరికి ఇవన్నీ రూమర్స్ విని మాట్లాడితే ఇట్లాగే ఉంటాయి. ఆవేశం వస్తుంది నాకు. ఆవేశం ఏమిటి? ఇది ఆవేశం అయింది. మేము మాట్లాడిన దాంట్లో ఏమన్నా కోపంగా మాట్లాడానా? ఆవేశం ఏంటి? ఆవేదన. మరి దానికి ఊరికే అనుకోవటం కాదు. దాని మీరు రాగానే మీతో ఏం మాట్లాడని తెలుగు వాళ్ళ గురించి చెప్పాను. మరి ఆ ధైర్యం ఉండాలి, అంతే కదా. అది లేకుండా ఊరికే ఏం చేస్తాం సార్, అలాగే వాళ్ళ కోసం బతుకుతున్నాం అంటే ఇట్లాగే ఉంటాయి. సో ఆ ధైర్యాన్ని కోపం చాదస్తం అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. ఏమైనా అనుకోనివ్వండి, నేనేమీ పట్టించుకోను. నేను నిజంగా చేదస్తం మా ఇది అనుకుంటే వాళ్ళ ఇది నేనేం చేయలేను. నాకు నిజంగా లేకపోతే పెద్దవాళ్ళు 2 మంది ఉన్నారు, వాళ్ళందరూ ఈ పడి నన్ను పిలిచి చెప్పేవారు కాదు. కోటగా జాగ్రత్త, ఆరోగ్యం అది జాగ్రత్త, ఎందుకు అనవసరం గట్టి మాట్లాడబోక అని నాకు ఎవరన్నా చెప్పేవారు కదా. ఎందుకంటే వాళ్ళందరి దగ్గర నేను అన్నం తిన్నవాడిని. మరి వాళ్ళు తెలుగు ఇండస్ట్రీ 99 పాళ్ళు నన్ను పోషించి, 100కి 100 మాళ్ళు నన్ను పోషించి తెలుగు ఇండస్ట్రీ. మరి ఆ తల్లికి నేనేం చెప్పుకోవాలా? తప్పండి. ఊరికి ఒక వ్యక్తిని పట్టుకుని ఛానల్లో అడిగి అంత లెవెల్కి వచ్చానంటే నేను నిజంగా ఎంత చేసి ఉంటాను చెప్పండి, ఎంత అడిగి ఉంటాను. కన్ఫర్మ్ చేసుకోవడానికి ఛానల్ కాబట్టి అడుగుతున్నారు, కానీ లేకపోతే అడుగుతారా? పుట్టప్పుడు ఆయుధాలు పిచ్చోటి శాస్త్రం మాట్లాడుతున్నాడు అనుకుంటారు. ఇప్పుడు కాదండి, నా యాటిట్యూడ్ నేనే కాదు, నా తల్లి తండ్రి మా అన్నయ్య అందరికీ కూడా తెలుగు అంటే తెలుగువారంటే ఇష్టం. వాళ్ళ కోసం ఏదో ప్రాణాలు తీసి వదిలేస్తాను అట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడను, కానీ తెలుగు వాళ్ళంటే ఇష్టం, తెలుగు బాగా రావాలి. నేను అనేది భక్తి కోసం నువ్వు ఏదైనా నేర్చుకోండి, ఇంగ్లీష్ నేర్చుకో, ఫ్రెంచ్ నేర్చుకో, ఏమైనా చేసుకో, కానీ మాతృభాషను విస్మరించద్దు. బిడ్డకి మాతృస్తన్యం ఎంత అవసరమో బిడ్డ ఎదుగుదలకి మాతృభాష అంత అవసరం. మాతృభాష దాని పేరు, ఎవరి భాష వాళ్ళకి మాతృత్వం. మరి ఏం చేస్తామండి? నాలంటే లేదో 10 మంది మాట్లాడుతుంటారు, ఓకే, ఏదో వస్తుంటారు మాట్లాడుతుంటారు. దానికి
నాకేదో చాదస్తం వచ్చి 73 ఏళ్ళు వస్తే చాదస్తం రావాలని ఉందా? రాఘవేంద్రానికి ఎందుకు మా అనరే రాఘవేంద్రాన్ని అంటే ఆయన ఏదో సినిమాలు చేస్తున్నారు, ఇదిగా ఉన్నారు కాబట్టి. ఏ మహానుభావుడు గొప్ప డైరెక్టర్ కదా, ఇప్పుడు తీయట్లేదా? మరి ఇప్పుడు అన్నమయ్య ప్రాజెక్టుకి మరి టీటీడీ వాళ్ళు కూడా పెట్టారు. ఏం పిచ్చివాళ్ళు అందరూ మరి ఆయన అనరే. మరి 750 సినిమాలు దాకా చేశాను, ఇప్పుడా పిచ్చి మాట? తప్పండి. అట్లా ఒక వ్యక్తిని పట్టుకొని అంటాం తప్పు. ఏదో అంటున్నారో లేదో మీ ద్వారా వచ్చింది కాబట్టి మీకు సమానం చెప్పాను, లేకపోతే నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే నాకు తెలుసు, నా ఆత్మసాక్షికి తెలుసు నేనేం తప్పు మాట్లాడట్లేదని. మీ ముందే కదా చెప్పాను, అతను ఎవరో కాస్ట్యూమ్ కూడా తీసుకెళ్తాను, ఏం వచ్చినాయి కదా వేష. అవునండి, ఇప్పుడు వయసు పెరిగింది, ఇప్పుడు మీ జనరేషన్ పెరిగింది, మారింది. ఇప్పుడు అసలు బాబాయి తాతయ్య మామయ్య వేషాలు పెట్టి ఎన్ని సినిమాలు వస్తున్నాయి చెప్పండి. పోనీ నాకు దగ్గర అంటున్నారు, నాకు చేదొస్తానే ఒప్పుకుంటాను. మీకు ఎన్ని సినిమాలు చేస్తున్నారు? ఇంటర్వెల్ దాకా లవ్వు, ఇంటర్వెల్ తర్వాత నేను తెలుసా నీకంటే అమ్మాయి ఏమో ఏదో ఎవడో పేరో చెప్పడం, ఆడి కూతురువా అంటాం. ఇక ఇంటర్వెల్ నుంచేమో ఇక ఆ వీళ్ళని పట్టుకుని ఈయన ఇన్ని పట్టుకుని ఆయన కొట్టుకోవడం, ఇంటర్వెల్ అయిపోయి సెకండ్ హాఫ్ సినిమా అయిపోయి. ఏంది, ఏం కథలు పెట్టారు మీరు? ఎవరన్నా ఫ్యామిలీ సబ్జెక్టరా, మదర్ ఎలిమెంట్ సెంటిమెంటు అలాంటివి ఉంటే బాగానే ఆడుతున్నాయి, ఎందుకు ఆడతలేదు? ఎప్పుడు కూడా ఫ్యామిలీ సెంటిమెంట్ ఉన్నాయి, బతుకుతాయి, దాని ఫుడ్ ఉంటుంది. అన్నీ 100 రోజులు ఆడాలని లేదు. మరి అలా ఉండాలండి, అంతేగాని ఊరికే ప్రతివాడిని పట్టుకుని ఆవేశం ఎక్కువ కోపం ఎక్కువ అంటే ఏముంది దీంట్లో? కోపం అంటే ఈ పాటికి కోపంగా మాట్లాడామని మీకు తెలియదా? ఇన్ని పిచ్చి మాటలండి, పట్టించుకోకూడదు. మరి నాకు మేధస్సు ఉంది, మర్చిపోలేదు, డైలాగ్ చెప్తున్నాను, అన్నీ బాగానే ఉన్నాయి. మరి ఇంకేంటి? జనరల్గా వయసును బట్టి వచ్చేటువంటి అనారోగ్యం అంటే కొన్ని ఉంటాయి జనరల్గా, అవి ఎవరికైనా వస్తాయి. ఎందుకు చెప్తున్నానంటే నేను చచ్చినా మీ వయసు రాలేను, వాళ్ళందరూ చచ్చినట్టు నా వయసు రావాల్సిందే. వాళ్ళు ఏమైనా అడుగుతారు, పిల్లలు కదా, అడగనండి. ఈ అడిగే వాళ్ళందరూ ఎంతమంది వచ్చారు నా దగ్గరికి, నేను ఎంతమందితో నేను చాదస్తంగా మాట్లాడింది చెప్పండి. మరి ఒక్కళ్ళు రమ్మనండి, ఊరికే పిచ్చి మాటలు. ఎవరైనా వస్తారు, కొత్తగా వచ్చానండి అంటాడు, కథ చెప్తానంటే చెప్పండాను, చెప్పిన తర్వాత చెప్తాను ఆయన ఈ కథలో ఇది లేదు, ఇది లేదు, ఇది ఉండాలి, కథ తెలుసుకో అంటాను. బయటికి వెళ్ళి చేదస్తం అంటే నేనేం చేయను? ఆడ రాసిన కథే గొప్ప కాదు కదా, తప్పు కదా. ఇవన్నీ ఏంటంటే ఇవాళ రేపు రైటర్ అనేవాడు, రచయిత అనేవాడు ప్రత్యేకంగా లేక దర్శకుడే అన్నీ చూసుకోవడం, ఆయన రాసుకోవడం, ఆయన చేసుకోవడం చేయటం వల్ల వచ్చే అనర్థాలు ఇవన్నీ. రాఘవేంద్ర మహానుభావుడు, మరి అంత డైరెక్టరు, ఆయన తెలియదా ఈ డైలాగ్ ఇట్లా ఉంటే బాగుంటుంది, ఇట్లా ఉంటే బాగుంటుందని? ఏం మరి రైటర్లను ఎందుకు పెట్టుకుంటారు? పరుచుడు వాళ్ళని వీళ్ళని బోల్డ్ మందిని పెట్టి ఆయన సర్వీస్లో ఎంతమందిని పైకి తీసుకొచ్చాడు. మరి వాళ్ళకి తెలియకని కాదు, మ్యూచువల్ డిస్కషన్. అయ్యో ఆరిజినల్లో ఈ క్యారెక్టర్ గురించి ఇలా అనుకున్నామండి, ఈ సీన్ ఉంటే బాగుండదేమో, లేదా బాగుంటుందేమో, ఇవన్నీ మంచి చెడులన్నీ కాస్త మాట్లాడుకుంటుంటే ఒక ధ్యాస ఉంటుంది, అది బ్రెయిన్లో నలుగుతూ ఉంటుంది. అంతేగాని ఎవడన్నా కొట్టేస్తాడేమో నాకు సబ్జెక్ట్, ఇంతోటి సబ్జెక్టు, ఎవరు ప్రతివాడు బీటెక్లు వేసే రావడం, ఎవరు కో-డైరెక్టర్ ఎవరంటే బీటెక్. ఎందుకు వచ్చా నీకు ఎన్నేళ్ళు? 26 ఏళ్ళు ఏం చేద్దామని వచ్చా? నాకు ఇది మొదటి నుంచి ఫ్యాక్ట్ అండి, ఎంత లైఫ్ మొత్తం కలిపి 26 ఏళ్ళు లేవు. ఆయన ఏం చెప్పండి? సినిమా అంటే జోక్ కాదండి. ఏ డైరెక్టర్ మస్ట్ బీ అన్ అకౌంటెంట్, క్యాష్ కాదు, ఓన్లీ క్యాష్ అని కాదు. డైరెక్టర్ అంటే ఎలా ఉండాలి? ఎడిటింగ్ అకౌంటెన్సీ, డైలాగ్ అకౌంటెన్సీ, మ్యూజిక్ అకౌంటెన్సీ, అన్నీ దేంటో దాంట్లో ఎక్కడ పెట్టినా ఇది ఎంత ఉండాలి, ఈ సినిమాకి ఇది ఎంత ఉండాలి, సీన్ ఇంత ఉండాలి, ఇంత ఉండాలని కరెక్ట్గా జడ్జ్ చేయగలిగిన వాడు డైరెక్టరు. అవేమి లేకుండా సినిమా మొదలెట్టడం 80 రోజులు అయిపోద్దండి అంటాం, 110 రోజులు తీయటం ఏంటి? అది గొప్ప, లేకపోతే నేను మాట్లాడింది గొప్ప చెప్పండి. నీ సినిమా ఎన్ని రోజులు రీచ్ చేస్తావో చెప్పకుండా నువ్వు సినిమా మొదలెట్టావంటే నీకేం జడ్జిమెంట్ ఉందని చెప్పండి. ఈ మాట అంటే పిల్లలకి చాదస్తం పెరిగిందని. ఏమిటో క్రియేషన్, ఏమిటి క్రియేషన్? ముందా ఏమిటండి క్రియేట్ చేసేది? వీళ్ళు ఆడిడు కొట్టుకుంటే ఏదో స్తంభాల మించి పడిపోవడం, ఫ్యాక్టరీ వట్టాలు ఊడిపోవడం, ఇక క్రియేషన్ ఏమిటో.
సినిమా అనేది మేక్ బిలీఫ్, నమ్మించడం. ఆ మేక్ బిలీఫ్ అనేది మర్చిపోయి రియలిస్టిక్ వెళ్తున్నారు. ఎవరో రైటర్లు కూర్చుని అక్కడ కూర్చుని పిల్లల్ని పాకిదొడ్లో కొడతాడు అంటారు. ఆ పాకిదొడ్డు పెట్టాలి, ఇక్కడ బాగాలేదో పాకిస్తాన్ ఏదో కలకత్తాలో బాగుంది అంటారు, అక్కడికి వెళ్తాం. ఇవి కాదు. ఇప్పటి వరకు 750 సినిమాలు ఉంటాయండి. పోనీ 600 అనుకోండి, పోనీ నాకేం నచ్చలేదు. మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఏది కోట శ్రీనివాసరావు గారు? నాకు ప్రజలు మెచ్చినవని నాకు గొప్ప క్యారెక్టర్లేనండి. వాళ్ళ కోసమే యాక్ట్ చేస్తున్నాను, నన్ను బతికించేది వాళ్ళు. కాబట్టి ప్రజలకు మెచ్చింది మంచి క్యారెక్టర్ అని ఎలా అంటాను. ఎప్పుడన్నా మిస్ అవుతుంటాయి. నేను చాలా కష్టపడి చేసిన వేషాలు ఆ సినిమాగా వాళ్ళని ఆడకపోవడం, కొన్ని రిలీజ్ కాకపోవడం ఇలాంటివి ఉంటాయి. అప్పుడప్పుడు అనిపిస్తుంది, అయ్యో చాలా కష్టపడి చేశానరా, ఆ వేషం రిలీజ్ అయితే బాగుండు, లేకపోతే 4 రోజులు ఈ సినిమా ఆడితే బాగుండు అని అనిపిస్తుంది. మీకు ప్రజలకు నచ్చింది, ఆదరించారు ఇన్ని రోజులు కోట శ్రీనివాసరావు గారిని, మీకు నచ్చింది? అదే చెప్తున్నానండి, యథార్థంగా మీరు నమ్మండి, నమ్మకపోండి. ఇది చేదత్వం అనుకుంటే నేనేం చేయలేను. నేనేం మాట్లాడినా చేదత్వం అనుకుంటే నేనేం చేయాలా? నా తోటి నటులు లేరు, ఎంతమంది లేరు నాకు. మళ్ళీ నేను ఎప్పుడే గొప్పవాడిని ఏం కాదు కదా. ఏదో వచ్చాను, బ్యాంకులో పని చేసుకున్నామండి, నాటకాలు వేసుకున్నామండి. బాగా మీకు నమ్ముతానంటే చెప్తాను ఒక విషయం. చెప్పండి. నేను ఎప్పుడు సినిమాకి ట్రై చేయలేదు, భయం నాకు. అప్పట్లో సినిమా అంటే మీకు మళ్ళీ ఎర్రగా బుర్రగా ఉండాలి, సినిమా యాక్టర్ అంటే ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇంత హైట్ ఉండాలి, ఇలాంటి రూల్స్ ఉండేవి. ఇప్పుడంటే మేకప్ చేసిన కొంచెం రంగు విరిగాను, కానీ అప్పుడు నల్లగా ఉండేవాడిని. సినిమా అని అంటే ఎప్పుడన్నా గబాలను వెళ్ళి అడిగితే నీ మొహం ఎప్పుడన్నా అర్థంగా చూసుకున్నావా అని ఎవడన్నా అడుగుతాడో, మనకి ఎందురా బాబు అని మేలకుండా ఊరుకున్నాం. పైగా చక్కగా ఉద్యోగం స్టేట్ బ్యాంక్లో. మరి నేను ఇండస్ట్రీకి వచ్చేవాడు, నా జీతం 2000, 35 సంవత్సరాల క్రితం 2000. మరి చూడండి, మరి స్టేట్ బ్యాంక్లో ఏదో పనిచేసి అయిపోయింది. అనుకోకుండా మహానుభావుడు టి కృష్ణ గారికి నేను తట్టడం, ఆ విషయం రామోజీ గారికి చెప్పడం, మహానుభావుడు రామోజీ గారు ఆయన నన్ను ఆదరించడం, ఇవన్నీ కలిసి వచ్చినాయి. ఆ సినిమా బ్రహ్మాండంగా ఆడింది, దాంతో స్టార్ని అయిపోయాను. కంపల్సరీగా దీన్ని వృత్తిగా తీసుకోవాల్సి వచ్చింది. అప్పుడు ఎస్బీఐలో ఉద్యోగం మానేయాల్సి వచ్చింది. అంటే వెళ్ళకపోతే వాళ్ళే తీశారు, నేను రిజైన్ చేయలేదండి. బిజీ అయిపోయారు, సినిమాలో బిజీ అయిపోయారు. అయిపోయానండి. మరి లేకపోతే 35 ఏళ్ళు మరి 700 సినిమాలు మీరు అన్న సంఖ్య అంటే కనీసం ఆ సినిమాలు ఎడ్ చేస్తాను. ఈ మధ్యన అంటే కొంచెం అదర్ లాంగ్వేజ్ సినిమాలు ఒక 50-60 వచ్చినాయి. లేకపోతే మిగిలి ఉంటాయండి, 700 ఈజీగా ఉంటాయి. ఇప్పుడు ఏమైనా సినిమా అవకాశాలు వస్తున్నాయా? పర్లేదండి. ఇప్పుడు ఏదో ఈ నెలకి 2 సినిమాలు ఒప్పుకున్నాను. ఒకటి ఇప్పుడు చిరంజీవి గారి మేనల్లుడు, ఏదో ఇందా చెప్పాను, అదొకటి. మోహన్ బాబు గారు అబ్బాయి విష్ణు చేస్తున్నాడు, అదొకటి. పవన్ అని ఇంకో కుర్రాడు, కొత్త కుర్రాడు, డైరెక్టర్, మంచి కుర్రాడు, చాలా మంచి డైరెక్టర్ అవుతాడు. ఈ సినిమా బాగా ఆడితే అతను మంచి డైరెక్టర్ అవుతాడు. ఆ సినిమా ఒకటి చేస్తూనే ఉన్నా. తెలంగాణ, కోస్తా, రాయలసీమ, తమిళనాడు బార్డర్, అలాగే కర్ణాటక సరిహద్దు తెలుగు యాసల్ని బాగా మీరు అవపోసారు. సో ఇది ఎలా సాధ్యమైంది మీకు? సాధ్యమే ఉందండి, ఉంది కదా. మన తెలుగులో కూడా సాగుతుంది కదా, సాధనమున సమకూరు ఇవని ఏదో ఉంది, ఒక మంచి పద్యం ఒకటి ఉండాలి. అలాగే ప్రాక్టీస్ అంతే. నేను నాటకాలు వేసేటప్పుడు కూడా నాకు బ్రెయిన్ ఉండేదండి. అంటే నాకు అప్పుడు ఇప్పుడు బ్రెయిన్ లేదని కాదు, సారీ, నా ఆలోచన ఉండేది. అది ఇంగ్లీష్ పొరపాటు మాడితే తెగ వస్తుంది. ఆలోచన విధానం ఉండేది. ఏమిటంటే నాటకాల్లో కూడా ఇక ఒకే రకంగా క్యారెక్టర్లు పడిపోతాయేమో, ఈ సమాజాలు కదండి, ఏదో విలన్ అంటే విలన్ అనగానే ఉంటుందేమో. మనకు వైవిధ్యం ఉంటే బాగుంటుంది, కాస్త నాటకాల్లో కూడా బాగుంటుంది అని అట్ట నేను నేర్చుకున్నవి. అలాంటివి కొన్ని మీలాంటి వాళ్ళు, ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటాయి కదా, వాళ్ళు ఉండే మాండలికాలు అవి వాళ్ళ దగ్గర పట్టి ఏదో మంచి మాట్లాడాలని నేర్చుకున్నదేనండి. అది మరి అది భగవంతుడు ఏం చేశాడంటే, అది నేను బాగా దగ్గరగా నేటివ్ నాకు అదే నేటివ్ అన్నట్టుగా మాట్లాడే అంత క్యాలిబర్ ఇచ్చాడు. నేను ఎప్పుడూ ఒకటే నమ్ముతానండి, లక్ నమ్ముతాను, అదృష్టం.
ఎందుకంటే పెద్ద గుమ్మడికాయ అంత టాలెంట్ మనకు ఉందని గర్వపడకూడదు. ఆవు కింద అంత అదృష్టం ఉండాలి. అలా అది లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు. భగవంతుడు మరి నాకు పద్మశ్రీ దాకా తీసుకెళ్ళారు. మరి చాదస్తపాడిని పిచ్చోడిని కోపం అనుకుంటే నాకు అది ఎందుకు ఇస్తారండి? అక్కడ కూడా ప్రెసిడెంట్తో పోటాడు వచ్చేవాడిని కదా. తప్పండి అట్లా గబాలన. మరి నేనైతే నమ్ముకున్నాను, దాంట్లోనే మరి పద్మశ్రీ దాకా వెళ్ళాను. భగవంతుడు ఆ పద్మశ్రీ పురస్కారం కూడా జరిగింది. మరి కాబట్టి మనం ఒక్కళ్ళం గొప్ప అనుకుంటే కాదు. నేను ఇండస్ట్రీకి వచ్చేటప్పటికి మహానుభావులు ఏమిటి, రావు గోపాలరావు, కైకాల సత్యనారాయణ గారు, నూతన్ ప్రసాద్, గొల్లపూడి మాతురారు, వీళ్ళందరూ మహానుభావులు, అందరూ గిరిబాబు గారు, వీళ్ళందరూ చేస్తూ ఉండేవారు. ఇప్పుడు ఏదో అంటుంటారే, కొంతమంది ఇందాక కూడా వేసినట్టున్నారు, పరభాష నటులు వీళ్ళని ఇది అని మీరేదో అనుకుంటున్నారు అనేది అన్నారే. నాకు ఆ భయం ఉంటే అసలు నేను ఎందుకు వస్తానండి ఇండస్ట్రీకి? వాళ్ళు చేస్తూ ఉండేవారు, వాళ్ళు ఏదో వేసినా నా వేషాలు నేను వేసేవాళ్ళని. కాలక్రమేణా ఏంటంటే నన్ను బాగా బిజీ చేశారు. నా టైం అంతే, వాళ్ళ టైం వచ్చినప్పుడు వాళ్ళు, మా టైం వచ్చినప్పుడు మేము. కాకపోతే ఏంటంటే నేను దా చెప్పానే, ఆ అదృష్టం కూడా ఉండాలి. ఆ రెండు ఉన్నాడే కోట శ్రీనివాసరావు. లేకపోతే ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులు క్యాడర్లో తీసుకుంటే మరి రంగారావు, మరి గౌరనాథ్ శాస్త్రి గారు, లింగమూర్తి గారు, వీళ్ళందరూ, లింగమూర్తి గారు, మరి వంగర సుబ్బయ్య గారు, మరి ఆ రోజుల నుంచి చూస్తారా నాగభూషణం గారు, రాజనాల్ గారు, మన జనరేషన్ వచ్చేవాడు మహానుభావుడు గుమ్మడి గారు, మరి రావు గోపాలరావు, కైకాల సత్యనారాయణ గారు, వీళ్ళందరూ నూతన్ ప్రసాద్ దాకా అందరూ మరి వీళ్ళందరూ క్యారెక్టర్ ఆర్టిస్టులేగా. మరి వాళ్ళకి దక్కింది పద్మశ్రీ అనేది, నా పురస్కారం అనేది నాకు దక్కింది. ఇది నేను విర్రవీగితే తప్పు. మహానుభావులు ఎంతోమంది ఉన్నారు నాకంటే. చిన్నప్పటి నుంచి నాటకాలు వేసుకున్నాను, చేశాను, ఏదో అయిపోయింది. నేను అది మర్చిపోను. కాకపోతే మనకు వచ్చిన చాలామంది అనేవారు, ఇప్పటికే మీకు లేట్ అండి అనేది అంటుంటారు, అనేవారు. పద్మశ్రీ రావడం, పురస్కారం జరగడం మీకు లేట్ అండి అంటుంటారు. ఎందుకు లేట్ అయ్యా, ఇప్పటికైనా వచ్చింది, ఆనందించు కదా. మహానుభావులు వాళ్ళందరూ లేకుండా ఎట్లా ఉంటుందండి, మనకి రాసి పెట్టింది వచ్చింది అంతే. నటుడిగా, విలన్గా విలక్షణ పాత్రలు చేశారు, కమెడియన్గా. సో మీకు బాగా నచ్చింది ఏంటి? ఏం నచ్చటం? విలన్ క్యారెక్టర్ నచ్చిందా, లేకపోతే కమెడియన్ క్యారెక్టర్ నచ్చిందా, నటుడిగా నచ్చిందా? కొంచెం నాకు విలన్ అంటే కొద్దిగా మోతాదు ఎక్కువ అండి, నాకు ఇష్టం. ఎందుకంటే నాయకుడు పైకి రావాలి అంటే ప్రతి నాయకుడు క్యారెక్టర్ బాగుండాలి. పువ్వాళ్ళలాగా కాదు, హెలికాప్టర్లో దిగడం, 2 టన్నులు తినటం, వెళ్ళటం, అవి కాదు కదా. అంటే ఈక్వల్గా అప్పటి కథలు అవి వేరు. ఆ ఎంటర్టైన్మెంట్తో కూడినటువంటి విలన్ క్యారెక్టర్ అంటే నాకు చాలా ఇష్టం. మీకు చూడండి, శత్రువు అనే సినిమా ఉంది, మరి చూడండి, అది ఇప్పటికి కూడా మర్చిపోలేరు. అలాగే గణేష్, ఇలాంటివన్నీ బోళ్ళు ఉన్నాయి నా జీవితంలో. అలా పెక్యులర్ క్యారెక్టర్స్ ఒక 40-50 ఉంటాయండి. అవన్నీ జీవితాన్ని పెట్టినాయి నాకు. నా అదృష్టం అది. ఇదివరకు ఏంటంటే సినిమా ప్రభావం మనుషుల మీద ఉండేది. సినిమా ప్రభావం అంటే రామారావు కట్టు, సాధనా గారి తలకాయ, జుట్టు పెట్టుకోవడం, శోభన్ బాబు గారి లాగా డ్రెస్సులు, ఇలాంటివన్నీ ఉండేవి. ఎందుకంటే అప్పుడు 4 రకాల సినిమాలే ఉండేవి. ఎవరు ఎన్ని చేసినా ఆ 4 రకాలన్నీ చేయాలి కదండి. అందుకని అప్పుడు ఏంటంటే యాక్షన్ లిమిట్ ఉండేది, సినిమా ప్రభావం మనుషుల మీద ఉండేది. అందుకని ఇప్పుడు నేను రాజకీయ నాయకుడు కనీసం 150-200 దాకా వేసి ఉంటాను వేషాలు. ఏది బోరు కొట్టదు. ఎందుకంటే అప్పుడులాగా అప్పుడు రాజకీయ నాయకుడు కనుక అయితే సోదరిమణులారా, మహానుభావుల, అందరికీ నమస్కారం అట్లా ఉండేది. అంటే అలాగే మాట్లాడాలని. ఎవరన్నా ముస్లిం సోదరుడు క్యారెక్టర్ ఇచ్చారనుకోండి, వేస్తే మాకు ఇస్తే మీకు పెడతాం, మీకు ఇస్తే అది చేస్తాం, ఇది చేస్తాం, అట్లుండేది. ఇప్పుడు అది లేదు కదా. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు మనుషుల ప్రభావం సినిమా మీద పడింది.
సో అందుకని ఏంటంటే 10 మందిని చూసి ఇప్పుడు అసెంబ్లీ సెషన్ చూస్తే చాలు బోల్డ్ మంది రాజకీయ నాయకులు మనకి బోల్డ్ మంది దొరుకుతారు. అవి జాగ్రత్తగా పట్టుకుని బ్రెయిన్లో పెట్టుకుని ఎప్పుడన్నా అవసరం వచ్చినప్పుడు దాన్ని వాడుతుంటే అదొకటి అట్లా మనిషికి అబ్జర్వేషన్ ముఖ్యం అండి. నటుడు అనేది నేను చెప్పేది కాదు, అందరికీ తెలిసిన విషయం, ఏదో నేను చెప్తున్నా, అంతకంటే లేదు. కోటా శ్రీనివాసరావు గారు అమితాబ్ గారితో చేశానని చెప్పేసి అన్నారు, నటించారు. సో ఆయన నుంచి ఏమైనా ప్రశంసలు అందుకున్నారా మీరు? అవునండి. ఎలాంటి ప్రశంసలు వచ్చాయి మీకు? ఎలాంటిదే ఉందండి, ఆయన మనేమి అందలం ఎక్కించక్కర్లా. ఇదే ఆయన మరి అంతర్జాతీయ నటుడు, అవును, చాలామందికి ఫేమ్ ఉంది, కానీ ఆయనకు వచ్చినటువంటి పేరు ఎవరికి లేదు కదా. అలాంటి వారు ఫస్ట్ షాట్, నేను ఫస్ట్ సీన్ యాక్ట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ షాట్ సెకండ్ షాట్ చూసిన తర్వాత రామ్యూ అన్నాడు రామ్ గోపాల్ వరం గారిని. అంటే అమిత్జీ అని వచ్చాడు, గుడ్ సెలక్షన్, పర్ఫెక్ట్ సెలక్షన్ అన్నాడు క్యారెక్టర్. అయిపోయిన తర్వాత నన్ను అడిగాడు ఇంగ్లీష్లో, మీరు ఆర్ యూ ఫ్రమ్ స్టేజ్ అని. అవునండి, 25 years నాకు ఎక్స్పీరియన్స్. ఎస్, ఐఎమ్ సీయింగ్ యువర్ పొటెన్షియాలిటీ. ఎస్, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్ అన్నాడు. వాళ్ళ అబ్బాయికి ఇంట్రడ్యూస్ చేశాడు. ఇట్స్ ఏ గ్రేట్ ప్రివిలేజ్ టు యూ టు యాక్ట్ విత్ దిస్ మిస్టర్ శ్రీనివాసరావు, యాక్టర్ లైక్ లెజెండ్ యాక్టర్స్, వెరీ గుడ్ అన్నాడు. చాలా అది చాలు. మరి అది నాకు పద్మశ్రీ ఇచ్చినట్టు అయింది. పద్మశ్రీ లేటుగా వచ్చినా అంతకుముందే మీరు అందుకున్న ఫీలింగ్ చెప్తున్నానండి. ఆ మహానుభావుడు ప్రెస్ కూడా చెప్పాడు, మరి బాంబేలో ప్రెస్ కూడా చెప్పాడు, తప్పే ఉంది దాంట్లో. అందుకే చెప్తున్నాను నేను, మహానుభావులు అలాంటి వాళ్ళని తీసుకొచ్చి మీరు యాక్ట్ చేయిస్తే వాళ్ళ దగ్గర నౌకరు వేషం వేయడానికి కూడా నాకేం అభ్యంతరం లేదు. యాక్టర్లు తీసుకురండి, అసలు నటులు కానీ వాళ్ళని తీసుకొచ్చి రోడ్డు మీద ఉండి నేను యాక్టర్ అని జిమ్ముల్లో చూసి రోడ్డు మీద కండలు చూసి ఇది పెట్టుకుని ఇప్పుడు వాళ్ళని యాక్టర్ అంటే ఏం చెప్పండి. అది నా బాధ, అంతకంటే వేరే నాకేమి ఇది లేదు. ఇప్పుడు తెలుగులో మంచి డైరెక్టర్, కథకుడు, హీరో పేర్లు చెప్పాల్సి వస్తే మీరు ఎవరి పేర్లు చెప్తారు? ఆ ప్రశ్న నన్ను అడగద్దమ్మా, ఎందుకంటే మీరు ఈ ప్రశ్నకు ముందు ఇంకేమైనా తర్వాత ఏమైనా వేస్తారేమో. మీకు ఏ హీరో అంటే ఇష్టం అంటే ఇలాంటివి ఉంటాయి. నేను ఉన్నది మనసా వాచా డైరెక్ట్గా చెప్తున్నాను. ఈ జనరేషన్లో ముందు కాదు, ముందంటే చిరంజీవి గారు, నాగార్జున, వెంకటేషు వాళ్ళు మహానుభావులు. అయిపోయింది. చిరంజీవి గారు ఆయన ఒక ఎర్ర, ఎవరు చెప్పినా ఆ ఎర్ర ఎవరికి రాదు, అదంతే ఆయనది. ఇక అనవసరం మనం మాట్లాడుకోవడం, ఎందుకంటే రామారావు గారు, నాగేశ్వర గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు మహానుభావులు అందరూ ఉన్న టైంలో వచ్చాడు. వచ్చి ఎవరిని పడగొట్టడానికి కాదు, ఆయనదంటూ ఒక స్టైల్ చేసుకున్నాడు. ఇది చిరంజీవి ముద్రరా అనుకున్నారు. ఇప్పటికీ ఆ ముద్ర అట్లాగే ఉంది. ఊరికే ప్రతివాడు చిరంజీవిలా గడ్డలు పెంచి అవి పెంచి డ్యాన్సులు చేస్తే కాదు, అది ఎవరిది రాదు. ఆయన పద్ధతి వేరు. ఇప్పుడు జనరేషన్లో నాకు బోల్డ్ మంది హీరోలు ఉన్నారు. ఎవరో అంటుంటారు కదా, అన్నీ బలాని వాళ్ళ అబ్బాయిని బలాని వాళ్ళ పిల్లల్ని అనేవి చెబుతుంటారు. అవన్నీ నా జ్ఞాపకాలు లేవు. కానీ నాకు బాగా నచ్చింది ముగ్గురండి. ఒకడు జూనియర్ ఎన్టీఆర్, 2 బన్నీ, 3 మహేష్ బాబు. అంటే ఏదో ముగ్గురిని కవర్ చేసుకొచ్చాడు, ఏదో మారుతారు. ఇక నన్ను అందలుచుకుంటే ఏముందేనండి. ఎందుకు చెప్తున్నానంటే జూనియర్ ఎన్టీఆర్ దగ్గర నటుడికి కావలసిన అన్నీ ఉన్నాయి. యాక్షన్ ఉంది, ఫైట్లు చేస్తాడు, డాన్సులు చేస్తాడు, చక్కటి డైలాగ్ చెప్తాడు. బన్నీ ఉన్నాడు, అతనికి కూడా మంచి ఊపు ఉంటుంది. అతను యాక్ట్ చేస్తుంటే పర్సనాలిటీ అవన్నీ పక్కన పెడితే కష్టపడి పనిచేస్తున్నాడరా క్యారెక్టర్ కోసం అనేటువంటి ఒక ఇది ఉంటుంది. అలాగే మన మహేష్ బాబుని తీసుకుంటే ఆయన ఏంటంటే ఆయనతో ఫైట్లు గిట్లు కూడా చేయించక్కలేము. ఇది లవ్వుల్ బాయ్, చూడటానికి చక్కగా అందంగా బాగుంటాడు కుర్రాడు. ఏదో ఫైట్లు చేస్తారనుకోండి, చేయరని కాదు, చేత కాదని నేను అంటలా. మంచి ఫైట్లు అవి చేస్తాడు, అది వేరు సంగతి. చక్కగా ఆ సెట్ ఆఫ్ ఆడియన్స్కి ఆయన అలా చెప్పేది. అలా నాకు ఈ ముగ్గురు అంటే బాగా ఇష్టం అండి. ఇంకా ముందు ఇంకెవరైనా వస్తే నేనేం చేయలేను అనుకోండి, చెప్తున్నాను యాజ్ ఇట్ ఈజ్గా అయితే. ఎందుకంటే చూస్తే
మనకు బయట వ్యాపారాలు కూడా అట్టగా ఉన్నాయి. అవును. వాళ్ళ మీదే ఏదో వ్యాపారం 30 కోట్లు 40 కోట్లు ఇవన్నీ. చిరంజీవి గురించి మాట్లాడారు మీరు. చిరంజీవి గారు 150వ పిక్చర్ తీసి మళ్ళీ రీఎంట్రీ వచ్చారు. సో ఏమనిపిస్తోంది? ఏమనిపించింది, ఆయన ప్రూవ్ చేసుకున్నాడు. ఇంకేముందండి, ఎవరు ఆయన తాకలేరు. ఆయన వచ్చాడు ఆ 150 సినిమా అన్నాడు, ఏదో తన స్టైల్ తను చేసుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఏమి ఎక్స్పెక్ట్ చేయకూడదు అతని దగ్గర నుంచి. ఇది చిరంజీవి గారి స్టైల్ రా, అంతే. మీరు ఎందుకు పాత సినిమాలు చిరంజీవి చూడండి, ఇప్పట్లాగా గుంపులు డ్యాన్సులు ఉండవు, హీరో హీరోయిన్ డ్యాన్స్లే ఎక్కువ ఉంటాయి, వాళ్ళిద్దరు కలిసి చేసేది. బ్యూటిఫుల్ సాంగ్స్, ఎంత అందంగా వినటానికి ఎంత సొంపుగా ఉంటాయి. ఆ పాటలన్నింటి డ్యాన్స్, ఆ ఖైదీ, అవన్నీ చూస్తే ఎంత బాగుంటాయి. ఊరికి 50 మంది వెనకాల వేసుకుని ఊరికే గంతులు వేయడం కాదు. ఈ డ్యాన్సులు ఎవడేం చేస్తాడు? మన ఊళ్ళో మూర్ఛరోగులు రోడ్డు మీద పెట్టి దొల్లుతారు చూడు, మంచినీళ్ళు అయిపోతే అంటుంటారు, సెంటర్ చూసి పడిపోతుంటాడు. ఏముంది అటు దొల్లటమే కదా నేల మీద పడి. కాకపోతే ఆడు ఇష్టం వచ్చినట్టు దొల్లుతాడు, ఇది కొంచెం నిజంలో దొల్లుతాడు, అంతే తేడా. హీరో అంటే ఎలా ఉండాలండి, అలా ఉండాలి. కానీ ఎవడబడమన్నాడు, కింద ఎవడబడమన్నాడు, మోకాళ్ళు ఏదో గిరగిర తిరగడాలు, ఇటు దోస్తే ఎవడ అనుకుని దోస్తే పడ్డట్టు, ఇవన్నీ ఎవడు చేయమన్నాడు? అయినా అసలు పాట అంటే వాళ్ళిద్దరూ ఏదో పాట, ఇవన్నీ పాట ఉండటమే అసలు ఆశ్చర్యం అనుకోండి. అలాంటప్పుడు ఉన్నదాంట్లో జాగ్రత్తగా చూసుకోవాలి, అంతే. ఆయన స్టైల్ ఎవరు పట్టుకోలేరండి. కానీ ఒక్కటి మాత్రం తెలుగు ఇండస్ట్రీలో నేను ఇప్పుడు అందరికీ ఛేదస్థంలో కనపడుతుంది. ఎందుకు చెప్తున్నానంటే, రామారావు, నాగేశ్వరరావు మహానుభావులు మంచి ఫామ్లో ఉన్న రోజుల్లో కృష్ణ గారు, శోభన్ బాబు గారు, హర్నాథ్ గారు, రామకృష్ణ గారు, ఎంతమంది అండి హీరోలు, చంద్రమోహన్ గారు, మురళీమోహన్ గారు, వీళ్ళందరూ, నరసింహరాజు, వీళ్ళందరూ, మన ఎవరు మన కృష్ణరాజు గారు, వీళ్ళందరూ అందరూ హీరోలు చేశారు. చక్కగా ఎవరు ఫుడ్ వాళ్ళకుండేది, హాయిగా ఎస్వి రంగారావు దగ్గర నుంచి కింద బొట్టపాటి రాగా అందరికీ ఏదో వేషాలు ఉంటుండేవి. ఇప్పుడు అసలు అది లేదండి. ఎవడు కాడు, ప్రతివాడు చేదస్తం అనేవాడే. ఎన్ని సినిమాలు చేస్తున్నారు చెప్పండి, నన్ను చేదస్తం అనేవాళ్ళే. వాళ్ళ ఊరికే మాటలు ఎందుకండి? నేను ఎవరైనా ఇంటికి వస్తే ఇట్లా కాసేపు మాడతా, వాళ్ళని చూడంగానే గడ్డం ఎందుకు పెంచావా అంటాను. తప్పేముంది, ఎందుకు అడిగావంటే ఆన్సర్ లేదు. నువ్వు ఎందుకు పెంచావో చెప్పగలిగితే నువ్వు ఎందుకు అడిగావో నేను చెప్తాను. ఆ గడ్డం తీసేసి రోడ్డు మీద వెళ్ళమనండి, ఎవడన్నా గుర్తుపడతారేమో అండి. ఊరికే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు గడ్డలు పెంచినా నాకు పెద్ద ఇష్టం ఉండదు. ఎందుకంటే వాళ్ళు చక్కటి మొహం, పళ్ళు కళ్ళు తప్ప ఏం కనపడవు. వాడికి ఏం మేకప్ చేస్తారు, బొమ్మాయి నుంచి వస్తాడు, ఏమిటి చేసేది, ఎక్స్ప్రెషన్ అంటే తెలుస్తుంది. నటుడు అంటే నటించాలి, ఎక్స్ప్రెషన్ తెలియాలి, అన్నీ ఉండాలి. అవన్నీ ఉన్నవాడే మేము వేస్తుంటే మీరు అలాగా గడ్డలు పెంచుకుని అందరూ హీరోలు అట్టు ఉంటే నాకైతే పర్సనల్గా నచ్చదండి. ఈ జనరేషను అది తప్పదని అనుకుంటే దానికి నేనే ఆన్సర్ చేయలేను. కాకపోతే పెద్దవాడిని కాబట్టి చెప్పడం నా ధర్మం, వినకపోతే ఇక వాళ్ళ ఇది నేనేం చేయలేను. ఇప్పుడు అన్ని భాషల సినీ పరిశ్రమల నుంచి నటీమణులు బయటకు వస్తున్నారు, తమపై లైంగిక వేధింపులు జరిగాయని చెప్పేసి. ఏమండి? తమపై లైంగిక వేధింపులు జరిగాయని చెప్పేసి నటీమణులు బయటకు వస్తున్నారు, మీరు వినే ఉంటారు, ఛానల్స్లో అదే టీవీల్లో వస్తుంటాయి. దీనిపైన మీరేమంటారు? అంటే అవకాశాల కోసం పడక గదికి వెళ్ళాల్సిందేనంటారు? నన్ను అడిగితే ఒక్కటి చెప్తానండి, సినిమా అనేటువంటిది ఎలా మేక్ బిలీఫ్ లాంటిదో ప్రైవసీ కూడా అది ఉండాలి. ఇవాళ ఛానల్స్ కూడా ఎలా తయారయ్యాయంటే, వాళ్ళకి న్యూస్ లేదు, ప్రతి వాళ్ళు న్యూస్ ఛానల్ అంటారు, 24 గంటలు పోషించాలి. ఎక్కడి నుంచి వస్తాయి? నేను కాఫీ తాగుతానో టీ తాగుతానో ఎవరికి తెలుసండి? అందరికీ తెలుసు ఇప్పుడు. ఎందుకంటే నా పర్సనల్ క్యారెక్టర్ కూడా టీవీలో కనపడుతున్నాయి. ఇలాగా ఇప్పుడు బోల్డ్ మంది గురించి వింటూ ఉంటాం. ఏ కారణాల వల్ల ఎలాంటి పరిస్థితుల్లో జరిగినాయో వాళ్ళకే తెలియాలి. మనం ఊహించుకుని మన నెలకు ఇది అంటాం, ఇలా ఇచ్చేవాళ్ళే కానీ ఎవరన్నా నేను చూశాను ఇది అని ఎవరన్నా 10 మంది సాక్ష్యానికి వస్తున్నారా? ఎందుకు అనవసరంగా నా పర్సనల్గా క్యారెక్టర్స్ మీద ఛానల్స్లో కానీ ఎక్కడ రావటం
పత్రికల్లో కానీ నాకు ఇష్టం ఉండదండి. ఇందాక మీరు అందుకే మీ కోపం ఎక్కువ అంట, చేదస్తం వచ్చిందంట అని మీరు అడిగినా నేను అదే సమాధానం చెప్పింది. ఏదో అనుకుంటుంటారు, కాకపోతే మనం చెప్పేది మనం మంచి అని మనకు తెలుసు. అలా ఉండాలి కానీ ఊరికే మాట్లాడితే ఎట్లా? ఎవరు చెప్పకపోతే ఎట్లా అవుతుంది చెప్పండి? నేను కూడా మాట్లాడి నోరు మూసి కూర్చుంటాను, ఏమవుతుంది తెలుగుదనం? నేనేది భుక్తి కోసం నువ్వు ఏ భాష అయినా నేర్చుకొని కాదన్ను. చైనా నేర్చుకో, ఏమైనా చేసుకొని, జపాన్ చేసుకో, ఏమైనా ఏదైనా నేర్చుకో, బట్ మాతృభాషను విస్మరించద్దు. అది తల్లి లాంటిది, అది మహాపాపం అంటే చేస్తే. అది నేను చెప్పేది. తెలుగు ఛానళ్ళు 24 గంటలు పెడతారు, ఒక్కళ్ళు తెలుగు వాళ్ళలాగా ఉంటారా చెప్పండి? మగాడేమో గడ్డాలు పెంచుకుని ఆడవాళ్ళు ఎమ్మేలాగా అంటే కోపం వస్తుంది, తప్పని. అంటే ఏదో ఈ జనరేషన్ అంటే ఏమిటి జనరేషను? సినిమా ఏమిటి చెప్పండి? కెమెరా లేదా? ట్రాలీలు లేవా? ఇవన్నీ లేవు. కాకపోతే ఫిలిం కొత్తగా కనిపెట్టారు, ఫిలిం లేదు, ఫిలిం లేకుండా చేస్తున్నారు, అంతే తేడా. ఓ ఛానల్లో ఏదో ఇట్లా మాడితే ఓ కడిగాడు అంటారు. ఏం కడిగాను? వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. ఇప్పుడు కొత్త వాళ్ళు ఉన్నారండి. ఇప్పుడు రాఘవేంద్ర గారు ఉన్నారనుకోండి, మహానుభావుడు. ఆయన ఏదైనా టేక్రా అన్నా అంటే ఆయన తీసిన షాట్ కరెక్ట్గా రేపు సినిమాలో ఉంటుంది. నాకు ఇది కావాలనుకుంటే చేయించుకుంటారు. అలా ఆయనే కాదు, అందరూ చాలామంది ఓల్డ్ డైరెక్టర్లు అందరూ. వీళ్ళేమిటి, ఒక షాట్ని 16 సార్లు తీస్తారు. ఒక రోజునైతే కొత్త డైరెక్టర్ అంటే ఒక షాట్ అండి, ఏమి లేదు, అన్నం తిన్నావా అనేటువంటి మాట లాంటిది 9 షాట్లు తీశాడు. అన్నం తిన్నావా, అన్నం తిన్నావా, అన్నం తిన్నావా, అన్నం తిన్నావా, అన్నం తిన్నా, ఏమిటో వీడు మళ్ళీ తిన్నాను. అది నూతనత్వమా ఏంటంటే? ఫిలిం లేదండి, ఏది బాగుంటే అది పెట్టుకుంటాను. ఏది బాగుంటుందో తెలియకుండా సినిమా తీస్తున్నాయండి ఆయన, తప్పు కదా. ఇంకోటి ఎంత మర్చిపోతున్నారంటే, నువ్వైతే చేస్తావు, అక్కడ ఫిలిం లేదు, ఆర్టిస్ట్ పరిస్థితి ఏంటి? 4 టేకులు అయ్యేటప్పుడు డైల్యూట్ అయిపోతాడు. మరి ఇవన్నీ ఇట్లా మాడితే చేదొస్తామంటే నేను ఏం చేయాలి? నేనేం డైరెక్ట్ చేయదంటలేదే. ఇందాక చెప్పింది అదే అకౌంటెంట్ మహానుభావుడు సిఎస్ రావు గారని, లవ్ కుష డైరెక్టర్ గారు, మహానుభావుడు, బిఏ లిటరేచర్. ఆయన దగ్గర 2వ 3వ సినిమాలు చేశాను, నాకు అదృష్టం దక్కింది. ఆయన అందరినీ కూర్చోబెట్టే ఆర్టిస్టుల్ని ఎదురు సీన్ చదవండి ఒకసారి అని అన్న తర్వాత ఈయన మంచి మూడ్లో అందరం చదివాం. సీన్ కట్ అన్న తర్వాత ఒక చిన్న సౌండ్ టక్మని వినపడింది, కిచిక్కమని. ఏంటని చూస్తే జేబులోంచి స్టాప్ వాచ్ తీసాడు. ఆయన సీన్ ఎంత ఉండాలో చూశాడు. ఒరేయ్ 20 సెకండ్లు వచ్చిందిరా ఈ సీన్ ఎక్కువ, చూడండి శ్రీనివాసరావు నువ్వు ఫాస్ట్గా చెప్తున్నావు కదా, తగ్గించు. ఇలాగా ఎవరికి ఉంటుందా ఇవాళ చెప్పండి? అలాగా వాళ్ళు ఏంటంటే ఆ అసెస్మెంట్ ఇంత పడుతుంది అని ఉంటుంది. అలాంటివి నేర్చుకోమంటే నేను ఇంకా చేదస్తూ మాట్లాడుతున్నా అంటే నేనేం చేయను? ప్రొడ్యూసర్కి ఎంత నష్టం అండి? దీనివల్ల ఏమవుతుందంటే గంటలో అవ్వాల్సిన పని 2 గంటలు పడుతుంది. నువ్వు ఏదో పత్రికల ద్వారా టీవీకి ఏదో అనుమతి చేస్తావు, ఏదో 90 రోజుల్లో తీస్తున్నాను సినిమా అని ఏదో చెప్తారు, అది 110 రోజులు అవుతుంది. ఎందువల్ల ఇదిగో ఇట్లాగే ఈ డిలే అంతా ఎవరిస్తారు? దాని ఖర్చు అంతా ఎవరు పెట్టుకుంటారు? ప్రొడ్యూసర్స్ కాదు. మరి ఇవన్నీ చేదస్తాం అనుకుంటే నేనేం చేయలేనండి. స్వయంగా తీసుకుంటే ఉన్నది ఏదో బాగుంటుంది, 10 మంది బతుకుతాం, అంతకంటే వెళ్ళి. నా తపన ఏంటంటే నేను ఒక్కడే బతకడానికి కాదు, నేను చెప్పేది అందరూ బతకడం కోసమే. మీ కెమెరామెన్ గారు అన్నీ ఇన్ని తీస్తున్నారు, ఏం సినిమా ఏదైనా వస్తే ఆయన చేయలేడా? ఇంకా చెప్పాలంటే మీకు ఇంకా నా యాక్టింగ్ కాకుండా బయట వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారు తెలుసా అండి? వాళ్ళు బయటపడరు. ఇప్పుడు బాంబే నుంచి ఒక కెమెరామెన్ తెచ్చుకుంటారు, ఎవరిని తెచ్చుకుంటారో ఎవరినో తెచ్చారు. ఎందుకు తెచ్చుకున్నావు? అతని దగ్గర ఉన్నటువంటి పర్సనల్ క్యాలిబర్ని చూసి దాన్ని మనం ఉపయోగించుకోవాలని తెస్తాం. భాష తెలియదు కాబట్టి ఎవరైనా ఒక అసిస్టెంట్ని తెచ్చుకోమనంటే నీకు కాదంటలే. మొత్తం యూనిట్ కెమెరా అతనే యూనిట్ మొత్తం అంతా ఒక 10 మందితో దిగుతాడు. ఎంత ఖర్చు? నేను పరభాష చేయడంలో ఇంకో సినిమా చేయడానికి వెళ్తున్నా, లేకపోతే ఎవరన్నా పరభాష డైరెక్టర్ ఇక్కడికి వచ్చాడు, ఆయన ఎవరైనా లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటే ఎవరన్నా ఒకరిని పెట్టుకున్నానంటే అర్థం ఉంది. ఇప్పుడు ఆయన చెప్తుంటే నేను చేయట్లేదా? మరి ఇక్కడ ఆయన చెప్తే ఈ అసిస్టెంట్ డైరెక్టర్ చేయడా, అసిస్టెంట్ కెమెరామెన్ చేయడా? ఎందుకు చేయలేరు?
వాళ్ళందరూ ఎందుకు రావాలి? ఆయన తెచ్చుకొని కాదనలా, పోనీ విద్వత్తున్నాడు కాబట్టి. వీళ్ళందరూ ఏమవుతారు? ఓ సినిమాకి అట్లా 10 మంది ఉంటారండి, అడగండి కెమెరా వాళ్ళని. అలా వచ్చేవాళ్ళు పోనీ సినిమా ఏదైనా 2 రోజులు 3 రోజులు తీస్తారా? అది 90 రోజులు మినిమం తీస్తారు ఓ సినిమా, ఇంకెక్కువే ఉంటాయి. అంటే ఈ 20 మందికి ఒక్క కెమెరా డిపార్ట్మెంట్లోనే 20 మందికి 110 రోజులు తెలుగులో సినిమా ఫుడ్ లేకపోతుంది. ఇలా నువ్వు ఒక్క సినిమా తీయట్లే, 15 సినిమాలు తీస్తున్నావు. 15, 30, 20 ఎంత అయిందండి? 300 మంది 400 మందికి ఫుడ్ లేకుండా పోతుంది. వీళ్ళందరినీ ఎవరు పోషిస్తారు? అది నేను చెప్పేది. అదే ఆలోచించమంటున్నా, అంతే తప్ప ఆడని తెచ్చావు ఈయనని తెచ్చావు ఏదో పిచ్చోళ్ళలాగా ఏదో నాకు కోపం ఎక్కువ ఏదో మారుతున్నాడు అన్నారు. ఏందా అవి నేను నమ్మనండి అసలు. ఐ వోంట్ కేర్ ఫర్ ఇట్. చేతకారండి అనే మాటలు ఇవి. వృత్తి మీద గౌరవం ఉండాలండి. నాకు వృత్తి అంటే ప్రాణం. నాకు పని లేకుండా కూర్చున్నానంటే నాకు పిచ్చెక్కిపోతుంది. ఇప్పుడు కూడా నేను డైరెక్టర్లను అడుగుతుంటాను. కొంతమందే ఉన్నారు, అందరిని అడగను. పెద్దవాళ్ళు ఎవరన్నా కనపడితే గురుగారు మర్చిపోకండి ఏదో వేషం పెట్టండి సార్, ఇవాళ రేపు నాకు డబ్బులు అవి కాదు, డబ్బులు ఉండు మీరు ఇస్తారు, అది వేరే సంగతి. ఇంట్లో ఒంటరిగా కూర్చుంటే పిచ్చెక్కిపోతుందండి. రోజుకు 100-150 మందితో ఎప్పుడు తిరిగి ఎప్పుడు ఉద్యోగం యాక్ట్ చేసేవాడిని. ఏమి లేకుండా నేను మావిడే ఎదురకుండా కూర్చొని ఒక కబుర్లు చెప్పుకుంటుంటే ఏముంటుంది? పిచ్చెక్కిపోదు. మంచి ఆర్టిస్ట్ అండి పాడైపోతారు అని అడుగుతుంటాను. ఏదైనా వేషం సరదాగా అంతే. అది నువ్వు చేదస్తానరా వేషాలు పోయినాయి, ఓ అందరిని అడుగుతున్నాడు క్యారెక్టర్ల గురించి అంటే నేనేం చేయాలి? ఏం చెప్పాలి చెప్పండి? అలా మాట్లాడకూడదు, తప్పండి. ఊరికే కామెంట్ చేయడానికి ఏముంది? ఏదైనా పొరపాటు మాట్లాడితే నువ్వు చెప్పు. ఊరికే ఏదో కులాల గురించి అవి గురించి ఇవి గురించి ఊరికే పిచ్చి ఆలోచనలు అన్నీ. ఎవరైనా ఏం చెప్పినా ఒకళ్ళు మాత్రం కామినెంట్గా సినిమాలకి ప్రామినెంట్గా ఒక ఏదో ఒక కులం అనుకోండి, వాళ్ళ డబ్బులే ఇక్కడ ఉన్నాయి, వాళ్ళ ఫుడ్డే అందరం తింటున్నాం, వాళ్ళని విమర్శిస్తున్నామని అనుకుంటే నేనేం చేయగలను? ఇవాళ నా ఫుడ్ నేను తిన్నానంటే అదంతా వాళ్ళ ఫుడ్డే. ఏదో ఒక 5% ఏదైనా ఉంటే అదర్ క్యారెక్టర్స్ ఉన్నాయేమో. కాబట్టి అలా పట్టించుకోకూడదండి. నేను చెప్పేది అది. ఇవాళ రేపు ఏంటంటే నటుడు ఆర్టిస్టులు అంటే ఇదివరకు రోజు ఇవన్నీ కామన్ సెన్స్ ఆలోచించేవారు. ఇప్పుడంతా పిల్లలు ఏమి లేవు. నిక్కర్ వేసుకోవడం, బూట్లు వేసుకోవడం, జడ్డాలు పెంచుకోవడం, అవి వేసుకోవడం, సంకలో ల్యాప్టాప్ పెట్టుకుని రావడం. అసిస్టెంట్ డైరెక్టర్కి కో డైరెక్టర్కి పనుల్లో ఏం తేడా ఉందని అడిగితే ఎంతమంది చెప్తారు చెప్పండి? ఎవరి డ్యూటీ ఏంటంటే బాబు కొంచెం నెల రోజులు అయిందా అదేంటో యాక్ట్ చేసి ఒకసారి ఫోటో ఏదైనా ఉంటే చూడు మేకప్ అన్నాం అనుకోండి, ఒక అరగంట ఇస్తాను సార్. ఎందుకండి? అది ల్యాప్టాప్లో ఉంది, అసిస్టెంట్ డైరెక్టర్ వస్తున్నాడు. ఏం చెప్పండి? అది డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఇదా? ఇది చేదస్తం అడిగితే అని చక్కలు గిల్లిపెట్టి ఆ ల్యాప్టాప్ దొబ్బేయడం అనుకోండి ఎవడన్నా ఏమవుతుంది? 15 రోజులు సినిమా అయిపోద్ది. మరి అట్లా ఉండకూడదండి, తప్పది. కోట శ్రీనివాసరావు గారు, ఇండస్ట్రీలో 2017లో మంచి హిట్లు వచ్చాయి సినిమా ఇండస్ట్రీకి. సో మంచి హిట్లు వచ్చాయి 2017లో, మంచి హిట్లు వచ్చాయి సినిమాకి. సో సినీ పరిశ్రమకు మంచి రోజులు వచ్చాయని చెప్పేసి అనుకోవచ్చా? ఏదో మంచి హిట్లు వచ్చినాయంటే ఎన్ని వచ్చి ఉంటాయి. నేను మీరు అడిగే ప్రశ్నకి ఏమిటో సమాధానం, నేను బాధపడేదానికి సంబంధం లేదు. సినిమా హిట్ అయిందండి, ఎంతమంది భోజనం పెట్టారు వాళ్ళు? అనేది హిట్ అవ్వాలనే కోరుకుంటున్నాను నేను. అలా ప్రతి సినిమా జరగాలనుకుంటున్నాను. ప్రతి సినిమా 100 రోజులు అవ్వాలని లేదు. ఇవాళ రేపు మీ హిట్ అయిందంటే 100 రోజులు ఆడితేనే ఇదివరకు రోజు. ఇప్పుడు అట్టా కాదు కదా, 3 వారాలు ఆడితే సూపర్ హిట్టే. మరి అది పెద్ద అది ఒక టాపిక్ కాదని అది నేను ఒప్పుకోను అట్లాంటివన్నీ. నేను అనేది ఏంటంటే 10 మందిని ఉపయోగించుకోండి, వాళ్ళ మేధస్సును ఉపయోగించుకోండి. లేకపోతే దాన్ని ఏమంటారంటే విద్యుత్ చచ్చిపోతుంది. అది నేను చెప్పేది. అంతేగాని ఊరికే ఏదో హిట్లో చేయబండి. మళ్ళీ ఇప్పుడేమి 17కి ఇప్పటికి ఎన్ని ఏళ్ళు ఉంది? సంవత్సరం అయింది. మళ్ళీ ఇది నిందా చెప్పానే 3-4 హీరోలు వాళ్ళవే కదా హిట్లు కూడా. మరి
ఈ మధ్యకాలంలో ఖైదీ నెంబర్ 150 అలాగే శాతకర్ణి మరి సినిమాలు ఎవరైనా చిన్నవాళ్ళకి సినిమాల ఎవరన్నా తీయగలరా 100 కోట్లు పెట్టి సినిమా? అది చిరంజీవి గారు కాబట్టి తీశారు, బాలకృష్ణ గారు కాబట్టి అదేదో సినిమా తీశారు. ఏమిటది నాకు ఆ టైటిల్ పలకటమే రాదు. గౌతమిపుత్ర శాతకర్ణి. శాతకర్ణి మరి దానికి గవర్నమెంట్ ఎంతో రాయితీలు ఇచ్చి దాన్ని ఇచ్చారు, మరి భోజించారు, అయిపోయింది. ఏం చిన్నవాళ్ళ సినిమాలు ఏం రాదు కదా, అది నేను చెప్పేది. ఆ సినిమాలు మీరు చూసారా? ఏ సినిమా? గౌతమిపుత్ర శాతకర్ణి, ఖైదీ నెంబర్ 150. ఎలా అనిపించింది? ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి. ఏముంది విమర్శన ఏముందండి? బాలకృష్ణ గారి యాక్షన్ బాగానే ఉంది. అన్నిటికంటే డైరెక్టర్ పేర్లు వచ్చినాయి 2 సినిమాలు. ఇప్పుడు దాని పేరేంటి, మగధీర. దాంట్లో మరి రాజమౌళి గారికి ఎంత పేరు వచ్చింది, ప్రపంచవ్యాప్తంగా వచ్చింది. మరి కాబట్టి ఏమొచ్చినాయి దానివల్ల అంటే ఏం నేర్చుకున్నారంటే, ఏం సినిమాలు పాత వాటిని బట్టి మాత్రం నేను మార్చుకున్నారా? ఫీల్ అయ్యారు వాళ్ళు వ్యక్తిగతంగా, ఓహో ఇలా ఉంటే బాగుంటుంది అని. అలాగే ఈ మధ్యకాలంలో చూసుకుంటే 100 కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీసి 50 కోట్లే వచ్చినాయి అని చెప్పేసి గోలలు ధర్నాలు చేస్తున్నారు. అసలు ఈ పరిస్థితికి కారణం ఏంటంటారు? ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? 100 కోట్లు పెట్టి 20 కోట్లు ఏదో 40 కోట్లు పెట్టి సినిమాలు తీశారు, ఓకే. ఈ రోజుకి ఎవరైనా సరే సినిమాకి రామారావు ఇంత తీసుకునేవారు అని చెప్పమనండి. చెప్పరు కదా. చెప్పండి, ఎవరన్నా చెప్పమనండి, ఎవరికైనా తెలుసేమో. ఆ సినిమా తీసిన వాళ్ళు తప్ప ఆయనతో పెట్టి రాఘవేంద్ర గారు ఎంత తీసుకున్నారో తెలుసా? చిరంజీవి ఎంత తీసుకున్నాడో తెలుసా? ఎవరికైనా ఫోన్ కనీసం. బాలకృష్ణ గారు ఎంత తీసుకున్నాడో చెప్పమనండి. అవన్నీ ప్రైవసీగా ఉండాల్సిందండి. ఇప్పుడు ఊరికే మైక్ పట్టుకుని ప్రొడ్యూసరే ముందు చాలా భారీ వర్ణ చిత్రం అండి, 35 కోట్లు మినిమం అవుతుంది, ఇంకా 2-3 అయినా నాకేం పర్లేదు అంటే ఏముంటారు? ఓహో భారీ చిత్రం అనుకుంటారు. సినిమాకి వెళ్ళి వాళ్ళకి కనపడితే భారీగా కనపడితే చూస్తారు, లేదో వదిలేస్తారు. ఏముంది దాని గురించి జడ్జిమెంట్ ఏముంది? బడ్జెట్ పెరగడానికి కారణం ఏంటంటారు? అట్లా పెంచుకుంటూ ఎందుకు వెళ్తున్నారు? కారణం ఏంటని నన్ను అడుగుతారు ఏంటండి? ప్రొడ్యూసర్లను అడగండి, హీరోలను అడగండి, డైరెక్టర్లను అడగండి. అంటే అలా తీసి క్యారెక్టర్ పట్టుకుని నన్ను అడిగి నేను ఏదైనా సమాధానం చెప్తే కోట శ్రీనివాసరావు కోపం ఎక్కువ, చేదస్తం వచ్చింది అని మళ్ళీ ప్రశ్న ఇంకో ఛానల్. ఎందుకు ఇది? వాళ్ళకి తెలీదా? మీకు తెలీదా ఎందుకు అవుతుందో ఎంత ఖర్చులు? నేను చెప్పేది అదే ఇందాక నుంచి. సినిమాని సినిమాగా తీయండి, దానికి ఉండే పరిధి కొంతవరకే ఉంది. ఆ రోజుల్లో లవకుశ కంటే గొప్ప సినిమాలు అవి కాదు కదా, మరి అడవి రాముడి కంటే గొప్ప సినిమాలా కాదు కదా. మరి వాళ్ళు ఎన్ని కోట్లు పెట్టి తీశారో మనకు మైకులు పట్టుకుని చెప్పారా? అప్పుడంటే ఛానల్స్ లేవన్నారు, పేపర్ల ద్వారా చెప్పారా? సినిమా రంగం ఇలాంటివి ఉండేవి కదా, మరి చెప్పారా? ఎందుకండి ఈ ఊరికే అనవసరంగా మనమే బయట పెట్టుకుని మనమే అలరపాలు అవుతున్నాం తప్ప గుట్టు రద్దు చేసుకోకూడదు. అది నేను అనేది. పెడితే పెడతారు, అవసరం అయితే ఏం చేస్తాం? ఇప్పుడు మీరు హీరోని అడగండి, నేను ఇన్ని కోట్లు తీసుకున్నాను ఎవరని చెప్తారా? ఏదో చెప్తారా? వాళ్ళకి అది ఇచ్చేవాడు ఎవడంటే ప్రొడ్యూసరు. వాళ్ళకి ఇష్టమైంది ఇస్తున్నారు, చేస్తున్నారు. నన్ను అడిగితే నాకు పెద్దగా ఇవ్వట్లేదు, ఓకే మా అడగడం మన ప్రాప్తం ఇంతే అనుకుని మనం అదే చేసుకుని మనం దాంట్లోనే బతకడం నేర్చుకున్నాం అంతే. ఇక దానికి ఇంకా ఆన్సర్ ఏముంది? ఇచ్చేవాడికి నేను నొప్పి మనకెందుకండి? మరి ఆ ఇచ్చేవాళ్ళలో రావాలి. అది విజయవాడ తూర్పు నుంచి మీరు పోటీ చేసి గెలిచారు, మళ్ళీ రాజకీయాల జోలికి వెళ్ళలేదు అంటే సినిమా నటులు ఒకే టర్మ్కి పరిమితం అని చెప్పేసి అనుకోవాలా? అది నాకేం తెలియదు కానండి. నాకు గెలిచిన తర్వాత 5 ఏళ్లలో నా అనుభవం నాకు తెలిసింది ఏంటంటే, రాజకీయాలకు నేను పనికిరాను, పదవులు చేయకూడదు, పార్టీని నమ్ముకుని ఏదైనా చాకరీ చేయాలి అంతే అనుకున్నాను. మళ్ళీ నుంచోలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా వస్తున్నారు రాజకీయాల్లోకి, అది వాళ్ళ ఇష్టం అండి. నేనేమో అంటే రాణిస్తారని చెప్పేసి అనుకుంటున్నారు ఒక సినీ నటుడిగా? నేనా రాణిస్తాడు అనుకోక మరి ఏమనుకుంటాను? ఆయన ఎక్కడ వస్తాడంటానా ఏంటి? ఏమో రాజకీయాలు ఇవాళ రేపు ఎట్టనో ఎవరికి తెలుసు. దానికి ఒక పద్ధతి, ఒక ఫార్ములా ఇలాంటివి ఉంటే ఎవరన్నా జడ్జి చేస్తారు. ఎవరికి వాళ్ళు పార్టీ పెడుతున్నారు, చేస్తున్నారు. ఆయన కూడా పెట్టారు. ఆయన భావాలు ఏదో ఆయన పబ్లిక్ నుంచి ఆయన చాటుగా చేయట్లేదే, చక్కగా మాట్లాడుతున్నాడు మీటింగ్లో, చక్కగా
తన భావాలు ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు, అయిపోతుంది. రేపు ప్రజలు ఏం చేస్తారని తెలియదు కదా. అలాగే మీరు బాబు మోహన్ గారి కాంబినేషన్ హిట్ అయిన కాంబినేషన్. అలాగే ఇద్దరు పాలిటిక్స్లోకి వచ్చారు. కానీ బాబు మోహన్ గారు టీడీపీలో మంత్రిగా పనిచేశారు, ఇప్పుడు టీఆర్ఎస్లో ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. కానీ మీరు మాత్రం పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అంటే ఇంక ఇదే కారణం అని చెప్పేసి అనుకోవచ్చా? ఇదేనండి, నాకు నిజంగా నేను సూట్ కాను అనిపించింది. అంటే ఎందుకు అనిపించింది సూట్ కాను అని చెప్పి? రకరకాల అనుభవాలు ఏమన్నా అయి ఉంటాయా? నా అనుభవం మీద నాకు తెలిసింది అది. కారణాలు అనేక ఉంటాయి మరి. సో మీ హిట్ కాంబినేషన్లో అలాగే బాబు మోహన్ గారు మీరు హిట్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయి. అవునండి, కనీసం 50 సినిమా. మీ మధ్యలో అనుబంధం ఎలా ఉండేది? బాగానే ఉందండి, ఇప్పటికీ కూడా. ఇప్పటికి కూడా బాగానే ఉంది. కాకపోతే ఇప్పుడు అతను రాజకీయాల్లో బిజీ కాబట్టి ఏదో తిరుగుతూ ఉంటాడు, కానీ కనపడితే చక్కగా మాట్లాడతాడు. అలాగే మీకు సినీ పరిశ్రమలో ఎవరితోనైనా విభేదాలు ఉన్నాయా? సినీ పరిశ్రమలో మీ ప్రకారం నాకు అందరితో ఉన్నట్టేగా. చాదస్తం ఎక్కువ, కోపం ఎక్కువ అని అంటే మరేంటి, నాతో స్నేహితులు ఎవరుంటారు? నేను ఎవరితోనూ పూసుకోనండి, ఎవరిని చెడుగా అన్నండి. నేను ఎప్పుడు అన్నం, చెడుగా ఎప్పుడు అన్నం. అందరూ నాతో బాగానే మాట్లాడతారు. కాకపోతే ఏంటంటే నేను చనువుగా పెద్దగా వాళ్ళతో పెద్ద ఉండను, ఎందుకంటే జనరేషన్ గ్యాప్ ఉంది. ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఉన్నాడు, జూనియర్ ఎన్టీఆర్. నన్ను కనపడితే బాబాయ్ బాబాయ్ అని చక్కగా మాట్లాడి చేస్తారు. నేను అదంతా ఏం తిరుగుతాను, నా మనవడు వయసు ఏం చెప్తాను, అది నేను చెప్పేది అంతేవల్ల. కానీ నాకు ఇప్పుడే కాదు, ఎప్పుడూ లేదండి. చిరంజీవి గారితో కూడా నేనేం పెద్దగా కనపడేటప్పుడు నమస్కారం ఉండడం, చక్కగా మా శ్రీనివాస్ గారు బాగున్నారని చక్కగా ఆయన ఆప్యాయతగా పలకరిస్తారు. అదేం లేదండి, నాకు అలాంటివి లేవు. తెలుగు సినిమా పరిశ్రమలో మీకు అత్యంత అలా బాగుంది. తెలుగు సినిమా పరిశ్రమలో ఎవరు మీకు ఆప్తులు? చక్కగా నాతో పని చేయించుకుని నా డబ్బులు నాకు ఇచ్చి సినిమాని చక్కగా ఆడించుకున్నటువంటి వాళ్ళందరూ నాకు ఇష్టమేనండి. నటుల దగ్గర నుంచి అందరి దగ్గర. అంటే మన మనసుకు దగ్గరైన వాళ్ళు ఒకళ్ళు ఖచ్చితంగా ఉంటారు కదా. అలా మీకుండదేమో, నాకు ఉండదండి. అంటే అంతమందితో పనిచేశారనా? చేశాను కదా, అందరితో చేశాను. నా జన్మకి ఒకటి మిస్టేక్ అంటే నా దురదృష్టం. అదే ఇంగ్లీష్ మాట్లాడే నా దురదృష్టం. రామారావుతో తప్ప, నందమూరి తారక రామారావుతో తప్ప మిగిలిన వాళ్ళందరితో యాక్ట్ చేశాను. అంటే నాకు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళలో అందరితో చేశాను. నా దురదృష్టం అది. నేను అది అప్పటితోనే చేయలేకపోయాను. అప్పుడు నేను సినిమా యాక్టర్ అవ్వలేదు. ఆయన రాజకీయాల్లోకి వచ్చారు నేను వచ్చేప్పటికి. అలాగే మీ అబ్బాయి విషయానికి వస్తే, మీ అబ్బాయి స్మృతిగా ఏదైనా అవార్డు పెట్టే ఆలోచన ఏమైనా ఉందా? పెట్టొచ్చు కదా. నేను పెట్టచ్చండి, ఆ తాహత నాకు లేదు. పెడితే ఓ సంవత్సరం చేయగలనేమో కానీ కంటిన్యూగా చేయలేను. ఒకటి నా ఏజ్, రెండు నా ఫైనాన్షియల్. ఇది ఊళ్ళో చందాలు తీసుకుని, అందరి దగ్గర చందాలు తీసుకుని నేను మా అబ్బాయి కోసం పెట్టాను రండి అని నేను అడగడం నాకు ఇష్టం లేదు. కానీ పెద్ద కళాకారుడేం కాదు కదా, మంచి నటుడు, 2 సినిమాలు చేశాడు. ఏమో 10 సినిమాలు చేస్తే అట్టుండేది. అలాగే మీరు ఒకప్పుడు SBI ఉద్యోగి అని చెప్పారు. అప్పటి ఫ్రెండ్స్ ఎవరైనా టచ్లో ఉన్నారా? కలుస్తారండి, కలుస్తూ నేనే ఉంటారు. వెళ్తాను. ఇప్పుడు ఏదైనా ఊరు వెళ్తే స్టేట్ బ్యాంకులు ఉంటాయి కదా, అందులో అన్ని చోట ఎవరన్నా కలుస్తుంటారు. అప్పుడు నేను జాయిన్ అయిన నేను వచ్చేసే కొత్తలో జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు. గురుగారు నేను మీతో అక్కడ మెయిన్ బ్రాంచ్లో పనిచేసాను ఇదా అంటుంటారు. చక్కగా వాళ్ళు వస్తే చక్కగా షూటింగ్ దగ్గర పిలుస్తాను, మాట్లాడతాను. అలా మీకు దర్శకత్వం చేయాలనే ఆలోచన ఏమైనా ఉందా అండి? ఏమీ లేదండి, ఎప్పుడు రాదు కూడా అది. అంటే ఎందుకు అనిపించింది చేయాలని? నాకు చాలా కష్టం అనిపించింది. దర్శకత్వం అంటే చాలా గొప్పది. అన్ని శాఖల్లోనూ పరిచయం ఉండాలి, అన్నిటిలోనూ విద్వత్తు ఉండాలి, తెలిసి ఉండాలి. అసలు ముందు వాళ్ళు చేయగలరు. కానీ నా ఉద్దేశంలో దర్శకుడు అంటే చాలా గొప్ప ఉద్యోగం అండి. అంది రాఖీ సినిమా నుంచి కృష్ణవంశీ గారితో మీకు వివాదం ఉందనే ప్రచారం ఉంది అదే నేను అడుగుతున్నాను. తెలుసా లేకపోతే ఎవరైనా చెప్పారా? ప్రచారం ఉంది అనేది విన్నాను, అందువల్ల అడిగాను. ప్రచారం ఎక్కడుంది? తర్వాత సినిమాలు చేశాను ఆయనవి. ఏం సినిమా? అప్పుడేదో పోట్లాడుతుంది సినిమాల్లో. సినిమా రంగంలో పోట్లాట్లు తగాదాలు ఏముంటాయండి? ఇదే వాళ్ళు పోట్లాడుకున్నారు, రేపు కలుస్తారు, లేకపోతే ఒక సంవత్సరం తర్వాత కలుస్తారు. అప్పుడు వివాదం ఏమిటంటే ఇదే, ఆయన ఏదో మీటింగ్లో మాట్లాడుతూ ఆ సంవత్సరం ప్రకాష్ రాజు గారికి విలను క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఏవో 2 నందులు ఇచ్చారు ఒకే సంవత్సరం.
నాకు వచ్చినాయి అనుకోండి. అట్లా వాళ్ళు ఇచ్చినంత తప్పు అనట్లా. ఈయన తెలిసిన తర్వాత ఏదో మీటింగ్లో మాట్లాడుతూ తెలుగు నటులు కొంచెం తక్కువ సరిగ్గా లేరు అంటాను. నిదర్శనం ప్రకాష్ రాజ్ గారికి 2 నందులు రావటమే అని చెప్పి అన్నాడు. నేను అది ఖండించాను. అదే తగాదా. అది ఎంతవరకు వెళ్ళిందంటే ఆయన ఏదో కామెంట్ చేశాడు, దానికి నేను సమాధానం చెప్పాను. ఆయన మామూలుగా నేను మాట్లాడినట్టు మాట్లాడలేదు. ఆయన మరి ఎందుకు కోపం అనలేదో ఎవరు తెలియదు. కోట శ్రీనివాసరావుకి ఏం పని లేదు, తాగి సినిమాలు యాక్ట్ చేస్తాడు, ఆడవాళ్ళు కొట్టారు అతన్ని సెట్టుల్లో, ఏమిటో మాట్లాడాడు. మరి అవన్నీ మరి ఎవరిని అడిగారా? అడగలే. ఏ ఛానల్ వాళ్ళు అడగలే. అప్పటికి ఇన్ని ఛానల్ లేవనుకోండి చెప్తున్నా. పేపర్ల వాళ్ళు రాయలే. ఇది మాత్రం రాశారు, కోట శ్రీనివాసరావు అడిగాడని. తప్పేముంది? అంటే నంది అవార్డే దానికి కరెక్ట్గా మన ఏమంటారు తోకం రాయా నటులకి. ఇప్పుడు రామారావు వరకు నటించినప్పుడు నంది లేదు, మరి ఎందుకు ప్రపంచ ఖ్యాతికి వచ్చిందే? రాజేంద్రగారికి ఏమన్నా నందులు ఉన్నాయా నాకు తెలిసి? మరి ఎంతమంది పెద్ద డైరెక్టర్లు లేవే? అక్కడ దాకా ఎందుకు? ఇదే అన్నాను. వంశీ గారు మీ సినిమాలు నందికి వెళ్తాయి కదా, మీకు రాలేదు ఎప్పుడు బెస్ట్ డైరెక్టరు అంటే మీరు డైరెక్టర్ కాదన్నా అడిగాను. తప్పేముంది? తెలుగులో నటుడు లేదంటే నంది వచ్చినంత మాత్రం గొప్ప నటుడు ఏంటి? ఒకప్పుడు నంది అంటే ఏమిటి? సంఘానికి సంబంధించి తీసినప్పుడు ఎవరన్నా ఇస్తారు. ఎవరన్నా ఈ అంటరాంతనం గురించి లేకపోతే ఏదైనా ఒక రోగం గురించి ఏదైనా ఒక ప్రత్యేకమైనట్టు ఉంటుంది, ఒకటి తీశారనుకోండి, దానికి ఇస్తారు బెస్ట్ ప్రొడక్షన్ అని. అట్లా అంటే ఈ సినిమా మిగిలిన వాళ్ళు సినిమా యాక్టర్లు కాదా? తప్పు కదా అది. అది తప్పు అని ఖండించాను. సరే కదా, గట్టిగా ఖండించడంలో నేను మీకు దమ్ముంటే కోట శ్రీనివాసరావుకి మంచి వేషం ఇవ్వండి, తెలుగు నటుడు యొక్క సత్తా చూపిస్తాను అన్నాను. అంతే అయిపోయింది, ఇంకేం మాట్లాడలేదు. ఆయన అట్ట మాడతాడు, ఏదో అంటారు, ఏముంది? పొరపాటు అనేసాడు ఆ మాట, దాన్ని సమర్థించుకోవడం. అంటే నా వర్షన్ అది. మరి ఆయన ఏం చెప్తారో నాకు తెలియదు. తర్వాత కృష్ణవంశీ గారితో కలిసి పనిచేశారు. రాఖీ చేశాను కదా. మరి తర్వాత మొన్న ఈ మధ్యన కృష్ణ ఏదేదో చేశాను. అందరిలోనూ కృష్ణ అందరు వారు ఏదో సినిమా తీశాడు కదా, చిరంజీవి గారి అబ్బాయి హీరో. ఆ సినిమాలో కూడా యాక్ట్ చేశాను. అప్పుడేముందండి, సినిమా ప్రపంచంలో పర్మనెంట్గా ఎవ్వడికి ఉండవండి. ఆ ప్రస్తుతం జరిగినటువంటి దాని మీద కామెంట్ ఏదన్నా ఎవడన్నా వాళ్ళ భావాలు కామెంట్ చేస్తారేమో, కానీ ఎవరికి పర్మనెంట్గా శత్రుత్వం అనేది ఉండదు అని నా ఉద్దేశం. ఇన్ని మూవీస్ చేశారు, 750 సినిమాలు సుమారుగా చేశారు. సో నటుడిగా తృప్తి అనిపించిందా? తృప్తి నటుడికి ఇప్పుడు అక్కినే నాగేశ్వరరావు అన్నారు మహానుభావులు. ఆయన చివరిలో కూడా ఏం చెప్పేవారు? నాకు ప్రతి సినిమా ఈ రోజు కూడా నాకు కొత్త సినిమా అనేవారు. నేను విద్యార్థిని, నేర్చుకోవాలని ఉందని. సహజం అండి, అది తప్పు లేదు, మంచి మాట అది. ఆయన చెప్పింది ఆయన పెద్దవారు చెప్పారు, కరెక్ట్ మాట. నటుడికి దీనికి ఇదేం కాదు. నేను అందుకనే నేను మనస్ఫూర్తిగా నేను కోరుకునేది భగవంతున్నది. ఏదో ఐశ్వర్యం, కళ, అన్ని పదవులు, ఏదో బిరుదులు అంతా ఇచ్చారు నాయన నాకు, మీ దగ్గర నాకు అలాగే ఈ వరం కూడా ప్రసాదించు. ఏమిటి? నేను చచ్చేదాకా నటించాలి, నేను చచ్చిన తర్వాత నటుడిగా బతకాలి. అది నా జీవిత ఆశయం. ఈ వేషం ఆ వేషం ఏముంది? ఈ వేషాన్ని బట్టి వస్తాయి, అది వయసును బట్టి వేషాలు వస్తాయి. అంటే సినిమాలో యంగ్గా ఉన్నటువంటి గుమ్మడి గారు ముసలి వేషాలు లేదా ఆ వేయటం వేరండి, వస్తుందా ముసలితనం రావటం వేరు. ఇప్పుడు ఏంటంటే 22-20 ఏళ్ళ వాడికే హీరో అవుతున్నాడు కాబట్టి, నేను 73 ఏళ్ళు వచ్చినాయి కాబట్టి నన్ను మరీ ముసలివాడు అంటారు. ఇప్పుడు అదే రామారావులాగా హీరోగా ఎవరైనా చేశారనుకోండి, నన్ను ముసలివాడు అనరు. చెప్తున్నా అలా. ఎంత కాలం ఇవన్నీ అన్నీ మీరేసిన ప్రశ్నలన్నీ నన్ను అడిగారే కానీ వింటున్న వాళ్ళందరికీ తెలుసండి. సినిమా వాళ్ళకి నేను చెప్పేది కూడా కరెక్ట్గానే కూడా వాళ్ళకి తెలుసు. కాదే ఒప్పుకుంటే మన ఫ్యూచర్ ఏంటి, ఇండస్ట్రీలో మన పరిస్థితి ఏంటి అని ఆలోచించేవాళ్ళు కొంతమంది. ఏదో అవుతాడు మన కింద లేరే వాళ్ళని అనుకుంటునే వాళ్ళు కొంతమంది. ఇది సహజం. మరి నువ్వెందుకు మాట్లాడుతున్నావు అంటే ఇందాక చెప్పాను, నాకేం సినిమాలు లేక కాదు, నేనేం సినిమాలు లేక కాదు. భగవంతుడు ఏదో చక్కటి ఇచ్చాడు, నాకేం తక్కువ లేదు. చెయ్యి ఎప్పటికైనా ఇట్ట పెట్టాల్సిన అవసరం లేదు.
అవసరం ఉంటే ఇలాగా ఇందా చెప్పాను మీకు కనీసం 700 లక్షలు ఇచ్చి ఉంటాయి వాళ్ళ ఇండస్ట్రీలో. నేను ఎవరికి చెప్పుకోను. ఎవరన్నా తెలిసిన వాళ్ళే ఎప్పుడైనా మాట్లాడితే నన్ను విమర్శించిన వాళ్ళే కాకుండా ఆయన ఏంట్రా చాలా మంచివాడు పాపం ఏదైనా కష్టం వచ్చి వెళ్ళి అడిగితే 10 రూపాయలు సాయం చేస్తాడు అంటారు. మరి వాళ్ళ గురించి రాయరుగా. కోట శ్రీనివాసరావు రాత్రి నటిస్తూ పడిపోయాడు. ఇది పెద్ద సంచలన వార్త వెళ్ళిపోతుంది. కాబట్టి నేను అవన్నీ పట్టించుకోనండి. ఇంక ఇప్పుడు ఏం పట్టించుకుంటాం? ఎంత గొప్పతనం, ఎంత గొప్ప జీవితం ఇచ్చాడు కదండి. ఇప్పుడు టాటా బిర్లా గారికి ఆయన్ని కోటీశ్వరు, ఆయనకి ఎన్ని కోట్లు ఉన్నాయని తెలియదు, ఎన్ని వేల కోట్లు ఉన్నాయి కూడా ఆయనకి తెలియదు కదా. మరి కోట శ్రీనివాసరావుకి ఎన్ని కోట్లు ఉన్నాయో తెలుసు. మరి ఇద్దరిని కోటీశ్వరుడు అని అంటారు కదా. మరి ఇంకా తృప్తి చాలు, ఇంకేం కావాలి జీవితానికి? లక్షాధికారి అని అంటారు. అట్లాగే ఇదివరకు అలా అంటే చాలు. అలా ఏం తక్కువ లేదు. నా క్వాలిఫికేషన్ కంటే ఎక్కువ ఇచ్చారు. నేను ఏదన్నా కొంచెం సంపాదించిన సంపాదనలు, వయసు అలాంటిది, నాకుండే ఇబ్బందులు ఇవన్నీ కలిపి ఏదన్నా కొంచెం ఒక 2-3% ఏమైనా పాడు చేసి ఉండదు తప్ప మరి అంత బాగానే ఉంది. ఇప్పుడు ఇల్లు వ్యవహారం అంతా ఏదో కట్టుకున్నాం, బాగానే ఉంది. మరి తీర్చడం లేని లోటు అబ్బాయి పోవడం, దానికి నేను చేయను. ఏదో నా కర్మ అనుకున్నా, నా దౌర్భాగ్యం అనుకుని ఏడుస్తూ కూర్చోవటం, దానికి ఎవరేం చేయలేరు. కాబట్టి ఇవన్నీ నేను పెద్ద పట్టించుకోనండి. అంటే ఇప్పుడు చెప్పే మాటలు అట్లాగే ఉంటాయి అంటారు. అట్లాగే ఉంటాయి. మరి పెద్దవాళ్ళ మాటలు అలాగే ఉంటాయి. ఎందుకంటే చచ్చినా మీ వయసుకు నేను రాలేను, చచ్చినట్టు మీరు నా వయసుకు రావాలి. కాబట్టి ఇంకా దానికి ఏం ఇది లేదు. నేను చెప్పగా తప్పదు, మీరు వినక తప్పదు, మీరు నన్ను తిట్టుకోక తప్పదు. తప్పులేదండి ఇది. అయితే ఆఖరిసారిగా నేను చెప్పేది ఏంటంటే, నా మనోభావాలు, నా మానసిక ప్రవృత్తి మీద కూడా నాకు ప్రశ్నలు వేశారు. అలాంటిది ఏం కాదని ముందు చెప్పాను. ఏదైనా మంచి చెడ్డ 10 మందికి కావాలని ఉపయోగపడేదిగా నేను ఆఖరిసారిగా ఉభయ ముఖ్యమంత్రుల్ని, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని, మంత్రులని వాళ్ళని నేను చేతులెచ్చి మీ టీవీ ద్వారా నమస్కరించి చెప్పేది ఏమిటంటే, 30 కోట్లు, 40 కోట్లు, 50 కోట్లు, 100 కోట్ల సినిమాలు నువ్వు ఇట్లా తీయని చెప్పినా ఎవడో ఆగడం. వాళ్ళ సినిమాలు వాళ్ళు తీసుకునే ఉంటారు. ఇందాక చూడండి, ఏదో చిన్న సినిమాలు పైకి వచ్చినాయి, కొంచెం 2018లో అని అన్నారు చూడండి. అవి చల్లగా ఉండాలంటే 5-6 కోట్లలో సినిమా తీస్తే ఆ సినిమాలకు మాత్రం 100% తెలుగు వాళ్ళు ఉంటేనే, నటులే కాదు, నటినట్లే కాదు, అన్ని టెక్నీషియన్స్ అందరూ కూడా ఉంటేనే మీకు రాయితీలు ఇస్తాం. లేకపోతే ఇదిగో పర్సంటేజ్ ఆఫ్ ట్యాక్స్ తగ్గిస్తాం. నంది అవార్డు దగ్గర నుంచి ఇవన్నీ కూడా మీకు అర్హత ఉంటుంది అని వాళ్ళు కనుక ఒక జీవో లాంటిది ఏదైనా వేసి చేస్తే తెలుగు ఇండస్ట్రీ చిన్న సినిమాలు 10 మంది భోజనం చేయగలుగుతారండి. నేను అనేది నెలలా పని ఉండమని అన్ను. నెలకు ఒక 10 రోజులు చాలు. మీరు రోజు 1500 తీసుకుంటారనుకోండి, 10 రోజులు పని వచ్చింది అనుకోండి, ఎంత అయింది? 15,000 అయింది. చాలదా బతకడానికి? బజార్ని పడవు కదా. నీ జీవితం 4 పుట్టుకోళ్ళ మధ్యలో హ్యాపీగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు అది లేదు. వాడిని చూసి నేను సినిమా ఉన్నంటే ఇసుగుడ్లు వేసుకుని బాగానే ఉన్నాయి. ఇప్పుడు అట్ట కాదే, పిచ్చోళ్ళలాగా తిరుగుతున్నారు. ఎందుకు ఆ కర్మ? అది మనం ఎవరికి కాదు. అందుకని దయదలిచి గవర్నమెంట్ అయినా పట్టించుకొని చేయాలి, లేకపోతే ఎవరు చేయరు. ఎందుకు ఇది ఇంత గట్టిగా చెప్తున్నానంటే, తమిళ రాష్ట్రం ఉంది. ఆ రాష్ట్రంలో ఏం చేశారు? సినిమాకి తమిళం పేరు పెడితే ట్యాక్స్ లేదు. తెలుసా మీకు ఇది? గవర్నమెంట్ ట్యాక్స్ వేయదండి. అది రూల్ తీసుకొచ్చారు అప్పుడు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్న మాట్లాడుతూ, ముందు మన తెలుగు పైకి రావాలంటే మైలురాళ్ళ మీద ముందు తెలుగు పేరు రాసి తర్వాత ఇంగ్లీష్ అని కూడా చెప్పారు. మీరు వినే ఉంటారు. ఏది ఇప్పుడు ఆ చురుకుతనం ఏది కనపడలేదు. అది నేను చెప్పేది. నేను మన వాళ్ళని గౌరవించండి అని అన్నాను తప్ప, నన్నే గౌరవించండి, నేను తెలుగువాడిని నేను అనలా. నాకేదో వచ్చినవి కూడా ఏం చెప్పాను, నా అదృష్టం బాగుండి నాకు వచ్చింది. నాకంటే మా అనుభవాలు ఎంతోమంది ఉండొచ్చు. ఇది నిజమైనటువంటి మాట, మనసు నుంచి వచ్చినటువంటి మాట. కాబట్టి ప్రభుత్వాన్ని నేను గట్టిగా
రిక్వెస్ట్ చేసి అడిగేది ఏమిటంటే, ఇందాక అడిగినట్టుగా మీరు ఏదో ఒకటి తీసుకోకపోతే ఈ చిన్న సినిమాలు బతకవు. చిన్న సినిమాలు బతికినాయనుకోండి 10 మంది ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ బతకటానికి ఛాన్స్ ఉంటుంది, అదే అవకాశం ఉంటుంది అని అందరికీ చెప్పుకుంటూ, మీ టీవీ ద్వారా నేను అందరినీ అంటే మనస్ఫూర్తిగా కలుసుకోవడం కానీ ఇంకేమైనా అనండి ఇచ్చినందుకు మీ టీవీకి నమస్కరించుకుంటూ విన్న వాళ్ళందరికీ కూడా అందరికీ నమస్కారం. సర్వే జనా సుఖినో భవంతు. మీరు కోరుకున్నట్లు అన్నీ జరగాలని, అలాగే చివరి వరకు కూడా మంచి అవకాశాలతోటి ఉండాలని చెప్పేసి మా న్యూ వేస్ తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ధన్యవాదాలు. హాయ్ యూట్యూబర్స్, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటే బెల్ ఐకాన్ పై